ఇంత బలం ఉన్నటువంటి కర్ణుడు ఒక్కొక్కటి పోగొట్టుకున్నాడు. ఆయనతో సమానమని చెప్పడానికి వీలులేని అర్జునుడు ఒక్కొక్కటి పొందాడు. పొంది బలవంతుడయ్యాడు. ఈయన ఉన్నవి పోయి బలహీనుడయ్యాడు. దేనివల్ల పోయింది, దేనివల్ల వచ్చింది ఇప్పుడు చెప్పండి. కాబట్టి ఇప్పుడు అలా తెలియకుండా ఉండిపోగలిగాడు అంటే ఆయన యొక్క అనుష్ఠానము, ఆయన యొక్క బలము, ఆయన యొక్క పౌరుషము, ఆయన యొక్క ధర్మ నిరతి ప్రధానములు. ఆ ధర్మ నిరతయే ఆయనకి దైవానుగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టింది. అదే పతాక స్థాయిలోకి వెళ్ళేటప్పటికీ మీకు దేని కింద కనపడుతుందో తెలుసా అండి? మహాభారతంలో మీరు చూడవలసింది ఇదే. చిట్ట చివరిలో కూడా ఉన్న బలాన్ని నశింపచేయడానికి కర్ణుడి సారథ్యంలో శల్యుడు కూర్చున్నాడు. ఆఖరి నిమిషంలో కూడా రక్షించి ఇంకా ఏమైనా ప్రమాదాలుంటే వాటి నుంచి కూడా గట్టెక్కించడానికి అర్జునుడి రథం మీద కృష్ణుడు కూర్చున్నాడు. ఇప్పుడు అర్జునుడు పూర్ణంగా ఈశ్వరానుగ్రహాన్ని పొందడం వల్లనే గట్టెక్కుతూ ఉంటాడు. కర్ణుడు దైవానుగ్రహం లేకపోవడం వల్లే పాడైపోతూ ఉంటాడు. ఎందుకు దైవానుగ్రహం లేదండి అని మీరు నన్ను మాట్లాడవచ్చు. అతను ఎంచుకున్న పద్ధతులు అటువంటివి. అతను సరి అయిన మార్గంలో వెళ్ళలేకపోయాడు. పరశురాముడంతటి మహానుభావుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మాస్త్రం నేర్చుకుందాం అనుకున్నాడు. అబద్ధం చెప్పి మొదలెట్టాడు. పాండవులలో పెద్దవాడైనటువంటి ధర్మరాజు గారు విరాట్ రాజు గారి యొక్క కొలువులోకి కంకుభట్టు అనేటటువంటి పేరుతో ప్రవేశించినటువంటి ఘట్టాన్ని గురించి మీకు వివరణ చేసి ఉన్నాను. ధర్మరాజు గారే, ఆయన పేరే ధర్మరాజు. ఆయన పట్టుకున్న ధర్మం ఏదుందో, పట్టుకున్న ధర్మం అంటే అనుష్ఠించవలసినటువంటి ఆవశ్యకత కలిగినటువంటి స్థితి. కేవలము తెలిసి ఉండడం కాదు. తరచు అంటుంటాను ఈ మాట. కేవలం తెలిసి ఉండడం వేరు, తెలిసిన దానిని అనుష్ఠానములోకి తెచ్చుకోవడం వేరు. తెలియకుండా అనుష్ఠించలేరు, అనుష్ఠించినటువంటి దాని వలన ప్రయోజనము రాకుండా ఉండదు. కానీ తెలిసి అనుష్ఠించాలి అంటే తప్పకుండా పెద్దలను ఆశ్రయించవలసి ఉంటుంది. పెద్దలైనటువంటి వారిని ఆశ్రయించి వారు చెప్పినటువంటి మాట మీద విశ్వాసమును కలిగి ఉండాలి. పెద్దలైన వారిని ఆశ్రయించి అన్నప్పుడు మీరు మహాభారతము యొక్క స్వరూపాన్ని జీవన ప్రయోజనానికి అన్వయం చేసుకునేటప్పుడు ఒక విషయాన్ని గుర్తెరగవలసి ఉంటుంది. అది రామాయణం కానివ్వండి, భారతం కానివ్వండి, మీకు ఒక విషయం సుబోధకం అవుతుంది. చాలా పురాణాల్లో మీకు కనపడుతుంది. అనుష్ఠించి మీకు ప్రయోజనమును ఇయ్యగలిగినటువంటి సమగ్రమైన ధర్మస్వరూపమును చెప్పేవాళ్ళు ఉంటారు లోకంలో. అలా కాకుండా ఇదే ధర్మము అని తమ బుద్ధికి తోచింది చెప్పేవాళ్ళు ఉంటారు. తమ బుద్ధికి తోచింది చెప్పేటటువంటి వాళ్ళు చెప్పిన మాట మీరు అనుష్ఠించారనుకోండి, దాని వలన ఏం కలుగుతుంది అంటే మీకు ప్రయోజనము కలగకపోగా, ఒక యథార్థమైన మాట చెప్పాలంటే మనుష్య జన్మ దాని ప్రయోజనము పాడైపోతుంది. కారణం ఏంటంటే మీరు అనుష్ఠిస్తున్నది ఏమిటి అనుష్ఠిస్తున్నారు? ఏది అనుష్ఠించకూడదో అది అనుష్ఠిస్తున్నారు. విశ్వాసం ఉండడం వేరు. గురువుగారు చెప్పారని చెప్పి విశ్వసించి, అందుకే నిషిద్ధ గురువు అని గురువుల్లో ఒక గురువు ఉన్నాడు. నిషిద్ధ గురువు అంటే చెప్పకూడనిది చెప్పేవాడు. ఏది చెప్పకూడనిది అంటే వేదం చెప్పనిది చెప్పేవాడు. ఎందుకు వేదం చెప్పనిది చెప్పకూడదు అంటే వేదము ప్రమాణము కనుక. వేదమే ప్రమాణము. మీరు ఏది చెప్పండి అది వేదమునకు సమ్మతమై ఉండాలి. వేదము చెప్పినది చెప్పాలి తప్ప వేదము చెప్పనిది, వేద హృదయము కానిది మీకు చెప్పే అధికారం లేదు. ఒకవేళ మీరు అలా చెప్తే, రామకృష్ణ పరమహంస మాటలలో చెప్పాలి అంటే శిథిల దేవాలయమునందు శంఖమూదిన వాడితో సమానం. శిథిలమైపోయినటువంటి ఒక దేవాలయం ఉంది, అక్కడ అర్చన లేదు. అటువంటి చోటుకు వెళ్ళి ఒక ఆయన శంఖం ఊదాడు. అదే పనిగా శంఖం ఊస్తే చాలామంది ఏమనుకున్నారంటే ఆలయంలో శంఖం వినపడుతోంది, మనకి తెలియకుండా ఆలయంలో మళ్ళీ పూజలు జరుగుతున్నాయేమో అని వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చారు. వచ్చి ఆయన్ని అడిగారు, ఎందుకు ఊతున్నావు శంఖం, దేవాలయం శిథిలమయ్యే ఉంది కదా అని అడిగారు. అడిగితే ఏదో సరదాగా ఊదానన్నాడు. ధూర్తుడా అని వెళ్ళిపోయారు. ఇప్పుడు శిథిల దేవాలయమునందు శంఖం ఊదిన
భక్తులు పరిగెత్తుకొచ్చిన ప్రయోజనం ఏమైనా ఉందా? చీత్కారము లభిస్తుంది అంతే. అలాగే వేదము చెప్పనిది చెప్పడానికి ఎవ్వరికీ అధికారం లేదు. అయితే మరి చెబితేనండి తాను పాడవుతున్నట్టు, తన మాట విన్న వాళ్ళని పాడు చేసినట్టు. ఎందుచేతనంటే మనుష్య జన్మకి సార్థకత కల్పించగలిగినది ఏది అంటే వాక్కు మాత్రమే. జ్ఞానకలునిలోని శారదయోలే అంటారు పోతన గారు. చెప్పవలసిన విషయాన్ని చెప్పేటప్పుడు మొహమాట పడ్డా, చెప్పకూడని విషయాన్ని చెప్పిన, ఇది చెప్తే బాగుంటుందా అని చెప్పకుండా వదిలేసిన, అలాంటి ఉపన్యాసం కానీ అలాంటి బోధ కానీ అవతల వాళ్ళని ఉద్ధరించదు. ఇవాళ సమాజంలో ఈ రకమైనటువంటి పోకడ చాలా ఎక్కువగా కనపడుతోంది. దానికి పరిష్కారం ఏమిటి అంటే, పంచమ వేదంగా చెప్పబడినటువంటి భారతాన్ని మీరు సహృదయంతో చదివి పక్షపాతరహితమైన బుద్ధితో, నేను ఈ మాట ఎందుకంటున్నానంటే ఇవాళ చాలా సాహసంతో కూడినటువంటి చర్యలు కూడా కొన్ని జరుగుతున్నాయి. మహాభారతంలో ఉండేటటువంటి పాత్రల గురించి చాలా చిన్న చూపుతో కూడిన రీతిలో మాట్లాడడం. నిజంగా ఆ పాత్రలు అటువంటివా అన్నది మీరు విచారణ చేస్తే మీకు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు తటస్థిస్తాయి. నేను అందుకే మీతో ఒక మాట చెప్తూ వస్తున్నాను. విరాట పర్వంలో విరాట్ రాజు గారి కొలువుని స్వీకరించడానికి పాండవులు 5 సైరంధ్రిగా ఉండడానికి ద్రౌపది ప్రయాణించడము అంటే అదేదో కేవలం ఒక పేరంటానికి బయలుదేరినట్టు, ఒక భోజనానికి బయలుదేరినట్టు మీరు అనుకోకండి. వేదము చేత ప్రతిపాదింపబడిన విషయాన్ని వినడం మొదటి లక్షణం. అది ధర్మరాజు గారికి ఉంది. ఆయన వింటాడు. మీరు ధర్మరాజు గారి జీవితాన్ని భారతంలో పరిశీలనం చేస్తే ఎప్పుడూ వింటూ ఉంటాడు. ఎప్పుడూ వినడం అన్నది నరుడి లక్షణం. నరుడి లక్షణం ఏమిటంటే అన్నీ నాకు తెలుసు అన్న మాట ఎన్నడూ అనకుండా ఉండడం. నాకేమి తెలుసు అంటూ ఉండడం. నాకు అన్నీ తెలుసు అన్న మాట మీరు అన్నారనుకోండి, ఆ ఉత్తర క్షణంలో ఇంకా మీరు నేర్చుకోవలసింది ఏమి ఉండదు. నేను నేర్చుకోవలసింది ఏమీ లేదు అన్న భావన మీకు కలగగానే మీకన్నా పెద్దలైన వారు ఒకరు ఉన్నారు అన్న భావన కూడా అంతరించిపోతుంది. కాబట్టి ఇప్పుడు మీరు వేరొకరి దగ్గర తల వంచి నమస్కరించాలన్న భావన కూడా దాంతో పాటు అడుగంటిపోతుంది. ఇది వినయం నశించిపోవడానికి, అహంకారం ఏర్పడడానికి, అవైదిక మార్గంలో ప్రయాణించడానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. ధర్మరాజు గారు అలా కాదు. శరీరం పడిపోయే పర్యంతము వింటూనే ఉన్నాడు. ఎంతమంది మహర్షులు మాట్లాడతారో, ఎక్కడెక్కడ ఎవరు మాట్లాడనివ్వండి, వాళ్ళ సంతోషం ఏమిటంటే ధర్మరాజు గారితో మాట్లాడడం. మీరు మహాభారతాన్ని పరిశీలనం చేసినప్పుడు ఒక విషయాన్ని చూడండి. ఒక్క ధర్మరాజు గారికి చెప్పడానికే రాలేదు పెద్దలైన వాళ్ళు, దుర్యోధనుడికి కూడా చెప్పారు. దుర్యోధనుడికి చెప్పడం కూడా ఎలా చెప్పారంటే, ప్రత్యేకమైన అంతఃపురానికి వెళ్ళి ఎదురు చూసి వేచి ఉండి పిలిచి కూర్చోపెట్టి మంచి మాటలు చెప్పారు. ఎంత అవిధేయతతో విన్నాడో తెలుసా అండి? ఎంత అవిధేయత అంటే ఇది సత్యమా అన్న నిర్లక్ష్య భావన. మైత్రేయ మహర్షి ఒకానొక సమయంలో దుర్యోధనుడి ఇంటికి వచ్చారు. ఆయన దేనికి రావాలి? ఆయనకి ఏం అవసరం? అయ్యో పాడైపోతున్నాడే వీడికి ఏ విషయం తెలియాలో అది తెలియట్లేదు, వీడు ఏది చెయ్యకూడదో చేసేస్తున్నాడు, దీనివల్ల పాడైపోతాడు. పాడైపోయేవాడి పట్ల జాలి కలిగి 4 మంచి మాటలు చెప్పాలనుకోవడం పెద్దల యొక్క లక్షణం. కాబట్టి ఇప్పుడు ఆయనే బయలుదేరి వచ్చారు, వచ్చి చెప్తున్నారు. చెప్పేటప్పుడు కనీసం వినడానికి ఒక మర్యాద ఉంటుంది. ఆ మర్యాదతో వినాలి. అలా వినలేదు దుర్యోధనుడు. కుర్చీలో కూర్చుని తల వెనక్కి పెట్టి 2 కాళ్ళు ముందుకు చాపి చాలా హేళగా ఏదో వింటూ, ఆ తరువాత మళ్ళీ వీపు నిటారుగా పెట్టి కాలు ముందుకి తీసి ఆయన మాట్లాడుతుంటే కాలి బొటనవేలు వంచి నేల మీద ఏదో రాసుకుంటూ వింటున్నాడు. అన్నీ విన్న తర్వాత మహర్షి అన్నారు, నేను మాట్లాడుతుంటే అంత అశ్రద్ధతో కూర్చుని నువ్వు కదిపావు కనుక కాళ్ళు, యుద్ధభూమి యందు నీ తొడలు విరిగి మరణిస్తావు అన్నారు. మైత్రేయ మహర్షి శాపం వల్ల భీమసేనుడు దుర్యోధనుడి యొక్క తొడలు విరగొట్టాడు. అందుకే స్వర్గారోహణ పర్వం తీర్పు ఎవరు ఎందుకు పడిపోయారో చెప్తుంది.
తొడలు విరగ్గొట్టడం అనేటటువంటిది కేవలం భీముడి యొక్క చేష్టితము కాదు, మహర్షి యొక్క శాపం అలా ఉంది. ఆ తొడలు అలా విరిగి వాడు మరణించాలి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆ, పరిస్థితి అంటే నీకు తెలియకపోతే పర్వాలేదు, కానీ నీకు చెప్పాలని ప్రయత్నపూర్వకంగా పెద్దలు వచ్చినప్పుడు వినడంలో వినయం ఉండాలి. అసలు వినడంలో వినయం లేదు దుర్యోధనుడికి. పైగా అతను గర్వంగా ఒక మాట చెప్పుకున్నాడు, నాకు మంచి చెడు చెప్పాలని మీరందరూ వస్తూ ఉంటారు, మీరు చెప్తూ ఉంటారు, నేను వింటూ ఉంటాను, కానీ విన్నది మంచి ఇది చెడు అని నాకు తెలుసున్నా మంచిని ఆచరించాలన్న బుద్ధి నాకు కలగదు, నేను ఆచరించనన్నాడు. ఇప్పుడు అలా భీష్మించిన వాడు ఒక మనిషి బ్రతికి ఎంత కాలం పాటు ఏది వింటున్నా తను అనుష్ఠించే ధర్మాన్ని మార్చుకోలేనప్పుడు, నేను పొరపాటు పద్ధతిలో ఉన్నాను, నేను ఇలా చేయకూడదు అని అతను మార్చుకోవడానికి సిద్ధపడనప్పుడు ఆ జన్మ దుర్యోధనుడి జన్మ. దాని వలన ప్రయోజనం ఉండదు. మార్చుకునే ప్రయత్నం చెయ్యాలి, విశ్వాసం ఉండాలి. మీరు చూడండి, ధర్మరాజు గారు ఎప్పుడూ పెద్దలను ఆశ్రయిస్తాడు. మార్కండేయుడు చెప్తాడు వింటాడు, ధౌమ్యుడు చెప్తాడు వింటాడు, ఎవరు పెద్దలు చెప్పనివ్వండి వింటాడు, తాను ఏది చెప్పాలనుకున్నాడో దాన్ని స్పష్టంగా చెప్తాడు. గురువుల దగ్గర అంత గౌరవంగా జీవనం చేస్తాడు. ఈ ప్రవృత్తి మనిషికి చాలా చాలా అవసరం. భారతాన్ని మీరు వినేటప్పుడు ఈ కోణాన్ని మీరు ఎప్పుడు విడిచిపెట్టకండి. మీకు నేను భారతం వినేటప్పుడు మీరు అందిపుచ్చుకోవలసినటువంటి ప్రధానమైన విషయాలు కొన్నింటిని మనవి చేస్తూ వస్తున్నాను. నిన్నటి రోజు ఏ ప్రత్యేకమైన కోణంలో పరిశీలనం చేసినప్పుడు దుర్యోధనాదులు అజ్ఞాతవాసంలోకి పాండవులు వెళ్ళిపోయే పరిస్థితిలోనే పట్టుకోలేకపోయారు అన్న దాని గురించి మిమ్మల్ని పరిశీలన చేయవలసిన ఆ ప్రత్యేక సందర్భాన్ని ఉటంకించి ఉన్నాను. కాబట్టి ధర్మరాజు గారు ధర్మాన్ని పట్టుకుని ఉన్నవాడు కాబట్టి ఆయన కంకుభట్టు రూపంలో వచ్చినా అందరూ లేచి నిలబడ్డారు, అంత గౌరవించారు, ఆ స్థితిని పొందాడు. మహానుభావుడు విరాట్ రాజు గారి యొక్క కొలువులోకి ప్రవేశించగలిగాడు. ధర్మరాజు గారు ఏ దిక్కులో వెళ్ళారో అటువైపు దిక్కుని విడిచిపెట్టి వేరొక దిక్కు నుండి భీమసేనుడు వస్తున్నాడు. మీరు ఈ తేడాని గమనించాలి. నిన్న నేను ధర్మరాజు గారు వస్తున్నప్పుడు సభలో ఏర్పడిన పరిస్థితిని మీకు వివరించి ఉన్నాను. రాజుగారి సింహాసనంలో కూర్చుని ఆ పైకి అలా చూస్తే ఆయన తేజస్సుకి వశమయ్యాడు. ఎంత గొప్ప తేజోమూర్తి, ఎవరైనా వస్తున్నవాడు అని ఒక్కసారి తాను దృష్టి సారించాడు. తాను సభా కార్యక్రమాన్ని ఆప్చేసి సభికులకి చెప్పాడు, ఆయన ఎవరో వస్తున్నారు మీకు తెలుసా అని అడిగాడు. అదేమిటి సన్యాసి వేషంలో ఉన్నాడు కానీ రాజాధిరాజులా ఉన్నాడే, 3 మూర్తులతో సమానమైన వాడిగా ఉన్నాడే అని. ధర్మరాజు గారి యందు శరీరమునందు బలము ప్రస్ఫుటంగా కనపడిన కన్నా, ఆయన్ని చూడగానే భయం వేయడం కన్నా, ఆయన తేజస్సు చూడగానే ఇలా 2 చేతులతో నమస్కరించ బుద్ధి వేస్తుంది. మీరు తేడా గమనించాలి. ధర్మరాజు గారి యొక్క శౌర్యం లేనివాడు కాదు, బలహీనుడేం కాదు, ఆయన కూడా మంచి దృఢకాయుడే. కానీ ధర్మరాజు గారి యొక్క తేజస్సు నమస్కార యోగ్యమై ఉంటుంది. చూడగానే అబ్బా ఏం మహానుభావుడురా అనిపిస్తుంది. ఇప్పుడు భీమసేనుడు వస్తున్నాడు వేరొక దిక్కు నుంచి. మొదట చూసినవాడు మారట్లేదు, మీరు అది గమనించాలి. నిన్న మొదట చూసినవాడు విరాట్ రాజు గారి, ఇవాళ మొదట చూసి మాట్లాడుతున్నవాడు విరాట్ రాజు గారి. వేరొకరెవరో సభలోకి పరిగెత్తుకొచ్చి మహారాజా మహారాజా వాడెవరో వస్తున్నారు చూశారా మీరు ఎలా ఉన్నాడో అని, కానీ అలా అసలు చెప్పే అవకాశం ఉండదు సభలో. లేదా అయ్యా వాళ్ళు ప్రవేశం కోరుతున్నారు సభలోకి, ఆయన ఎవరో ఇలా ఉన్నాడు అలా ఉన్నాడని వచ్చినటువంటి ప్రతిహారి వర్ణించడానికి ఆయన అంతఃపురంలో సభ తీర్చలేదు, రాజభవనం కాదు బయట సభ తీర్చాడు. అందుకని ఆయనే వచ్చిన వాళ్ళని ముందు చూస్తున్నాడు. ఇప్పుడు ఎవరో వచ్చి రాజుకి చెప్పారనుకోండి, రాజు నిర్ణయం చేసుకోవడంలో వచ్చి చెప్పిన వారి మాట యొక్క ప్రభావం కొంత ఉంటుంది. మీరు కొంచెం నేను అన్న మాటని జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఇంటర్వ్యూ అని ఒకటి ఉంటుంది. రిటన్ టెస్ట్లో ఫస్ట్ మార్క్ వచ్చింది, అందరికన్నా టాపర్గా వచ్చాడు. ఇంటర్వ్యూ ఎందుకండి? అంత బాగా రాసిన వాడు పని చేయలేడా? ఏం చేస్తారు ఇంటర్వ్యూ? ఒక్కొక్కసారి ఇంటర్వ్యూ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మీ పేరు ఏమిటని అడుగుతారు. నేను ఫలానా. మీ నాన్నగారి పేరు ఫలానా. ఏం చదువుకున్నారు? ఫలానా. మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది? ఫలానా. ఈ ఉద్యోగం మీకు సమ్మతం అయ్యి వచ్చారా? సంతోషం. మీరు ఎంత కోరుకుంటున్నారు? ఎంత ఇచ్చినా పర్వాలేదు, ఇక్కడ అనుభవం కోసం వచ్చాను ఈ సంస్థలో. సరే యు మే గో, యు ఆర్ సెలెక్టెడ్.
అందులో ప్రజ్ఞా పరీక్షకి ఏముందండి అందులో ఆ ప్రశ్నలకి? ఎందుకు మరి ఆ ప్రశ్నలు వేసి సెలెక్ట్ చేయడం? అంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూ అన్నది దేనికి చేస్తారంటే, కాగితం మీద రాసినటువంటి విషయంలో ఎంత గొప్ప సమర్థత ఉన్నప్పటికీ పిలిచి మాట్లాడినప్పుడు అవతల వారికి తన మనసులో ఉన్న భావాన్ని చక్కగా ఆవిష్కరించగలిగిన ప్రజ్ఞ ఉన్నవాడేనా? అయితే ఏదో పని మీద ఒకసారి పిలిచి ఏమండి ఇదేమిటని అడిగారు అనుకోండి, అవతల ఆయన మొహం దించుకునేలా మాట్లాడి నాకు అలాగే అలవాటండి అన్నాడు అనుకోండి, అతన్ని భరించడం కష్టం అవుతుంది. కాబట్టి ఇంటర్వ్యూ అన్నది దేనికి చెక్ చేస్తారంటే అతని సైకిక్ మూడ్, అంటే అతని మనస్సు ఎలా ఉంటుంది, మాట తీరు ఎలా ఉంటుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. దాని కొరకు ఇంటర్వ్యూ ఉంటుంది. అయినప్పుడు మీరు ఆలోచించండి, ధర్మరాజు గారు ఎంతటి ధర్మరాజు గారైనా అవ్వచ్చు, విరాట్ రాజు గారు స్వయంగా చూసి నిర్ణయించుకుని విరాట్ రాజు గారు మిగిలిన వాళ్ళకి చెప్పడం ఒక ఎత్తు, ఎవరో వచ్చి విరాట్ రాజు గారికి చెప్పడం ఒక ఎత్తు. ఎవరో వచ్చి చెప్పాడు అనుకోండి, విరాట్ రాజు గారికి అర్థమైనట్టు ఆయనకు అర్థం అవ్వకపోవచ్చు, కానీ ఆయన చెప్పిన మాటల ప్రభావం విరాట్ రాజు గారి మీద ఉంటుంది. అప్పుడు పాండవులకు కొలువు దొరకచ్చు, దొరకకపోవచ్చు. పైగా వచ్చినవాడు ఈ భటుడితో మాట్లాడేటప్పుడు ఏమో మాటల సందర్భం ఎలా దొర్లుతుందో, భీమసేనుడి వంటి వాడు ఎలా మాట్లాడతాడో, ఎటుకి తిరుగుతుందో తెలియదు. కానీ ఆ రోజు విరాట్ రాజు గారే బయటికి వచ్చి కూర్చోవడం, విరాట్ రాజు గారే మొట్టమొదట ఆ చూడడం అదృష్టం అయిపోయి కూర్చుంటాం. మీరు చూడండి, మనం తరచూ ఒక మాట అంటుంటాం, ఎంత ఆశ్చర్యమో తెలుసండి, నేను అసలు నిజంగా అనుకోలేదండి, నేను వెళ్ళానా, స్వామివారు పూజ చేసుకుంటున్నారా, చంద్రమౌళీశ్వర ఆరాధన అవుతోందా, నేను ఎలాగా దర్శనం చేసుకోవడం అనుకుంటున్నాను. ఆయన ఆ అభిషేకం చేయడంలో శివలింగం నుంచి విభూతి జలం కళ్ళజోడు మీద పడింది. ఆ కళ్ళజోడు తుడుచుకోవడం కోసమని ఆయన తీసి ఇలా పక్కనున్న శిష్యుడికి ఇవ్వడంలో ఇలా చూశారు. చూసేటప్పటికి నేను కనపడ్డాను. ఆయన వెంటనే ఇలా చెయ్యెత్తి ఇలా అన్నారు, అంతే. ఆ రోజు తీర్థం ఇచ్చారండి, నా అదృష్టం ఆ కళ్ళజోడు మీద పడ్డం, నేను ఆయన కళ్ళల్లో పడ్డానంటాడు. ఆయన కళ్ళల్లో పడడం అదృష్టం అంటే ఈశ్వరానుగ్రహం. విరాట్ రాజు గారు బయటకు వచ్చి ఆయనే మొదట చూసి, మధ్యలో ఎవరి మాట యొక్క ప్రభావము విరాట్ రాజు గారి మేధ మీద లేకుండా జరుగుతోంది అంటే కాకతాళీయమని మీరు అనుకోవడానికి వీల్లేదు. అది వాళ్ళ ధర్మ నిరతి. ధర్మరాజు గారు పట్టుకున్నటువంటి ధర్మం అటువంటిది, ధర్మరాజు గారు విన్న ధర్మం అటువంటిది. అది అవైదికమైన ధర్మం అనుకోండి, తిప్పి కొడుతుంది, ఇంకోలా ఉంటుంది ఫలితం. అనుష్ఠించకూడని ధర్మాన్ని అనుష్ఠించి ఉంటే ధర్మరాజు ఈ ప్రయోజనాలు రావు. ఏది వైదిక మార్గమో, ఏది వేదం చెప్పిందో, ఏది పెద్దలు చెప్పారో దాన్ని అనుష్ఠించాడు ఆయన, దానివలన ప్రయోజనాన్ని పొందుతున్నాడు. ఇప్పుడు భీమసేనుడు వస్తున్నాడు, చూశాడు ఎవరు, అదే విరాట్ రాజు. చూసి ఉలుకును వెక్కసపాటును దలకొను నెమ్మనము తోడ ధాత్రీరమణుండలకు భుజ విపుల వక్షస్థల రేఖాకాంతిం పరవశత్వము పొందెన్. అలా ఒక్కసారి చూశాడు, అంత పెద్ద ఆకారం, గరిమిడాకుల వంటి పెద్ద పెద్ద చేతులు, బలిసినటువంటి కండలు, ఒక చేతిలో పెద్ద గరిటె పట్టుకున్నాడు, ఇంకొక చేతిలో శూలాలు పట్టుకున్నాడు, బొడ్డులో ఓ చురకత్తి దోపుకున్నాడు, భుజానికి ఒక కత్తి వేలాడుతోంది. ఈ బూర్లు అవి తీయడానికి కన్నాలతో ఉన్న ఒక పెద్ద పరికరాన్ని వాడతారే, అలాంటి పరికరాన్ని దాన్ని పైకి అదొచ్చేటట్టు కిందకి కాడ వచ్చేటట్టు పట్టుకున్నాడు, గబగబా నడిచొస్తున్నాడు. వాటిని బట్టి ఏం తెలుస్తోంది, వంటలవాడని తెలుస్తోంది. కానీ రాజు ఏం చూస్తున్నాడు, వాటి వంక చూడటం లేదు. ఆయన అవన్నీ పట్టుకున్నా వచ్చేవాడు వంటలవాడే అని అనిపించట్లేదు రాజుకి. రాజు దృష్టి దేని మీద నిలబడిపోయింది అంటే ఉలుకును, అంటే కదలిక ఆగిపోయింది విరాట్ రాజుకి. వెక్కసబాటును దొలకొను నెమ్మనము తోడ, కనురెప్ప వేయకుండా ఇలా చూస్తున్నాడు. ఎందుకని, ఆ వక్షస్థలం అలా ఉంది. బ్రహ్మాండమైనటువంటి వ్యాయామం చేసి చేసి పులుల్ని, సింహాల్ని, దున్నపోతుల్ని, అడవి పందుల్ని కూడా ఓడిస్తాడు. వాటిని కూడా కాళ్ళ కింద పెట్టి తొక్కి చంపేస్తాడు. 1000 ఏనుగుల బలం. ఏం మాటల భీమసేనుడంటే. ఆయన యొక్క వక్షస్థలాన్ని చూసి, ఆ భుజములు చూసి, ఆ కండలు చూసి తెల్లబోయి రౌద్రాకారంగా కనపడ్డాడు అన్నారు తిక్కన గారు. అమ్మ బాబోయ్,
అనుకున్నట్ట విరాటరాజు గారు. ధర్మరాజు గారి స్వరూపానికి భీమసేనుడి స్వరూపానికి తేడా చూసారా మీరు? అది పరమసాత్వికోపాసన. అందుకని అంత బలంతో ఆయన కనపడినా నమస్కార యోగ్యుడై తేజోమూర్తిగా కనపడతాడు. భీమసేనుడు రౌద్ర ప్రవృత్తితో కనపడ్డాడు. అమ్మ బాబోయ్, అదేమిటి అలా ఉన్నాడు, ఎవరితను ఇలా వచ్చేస్తున్నాడు అని పక్క వాళ్ళని చూసి విరాటరాజు గారు అడుగుతున్నాడు, ఎవరతను అంత బలాఢ్యుడై ఉన్నాడు, అలా వస్తున్నాడు, ఆ గరిటెలు ఏమిటి, ఆ శూలాలు ఏమిటి, ఆ కత్తులు ఏమిటి, ఆ మనిషి ఏమిటి, ఎవరో మీకు ఎవరికన్నా తెలుసా అని అడిగాడు. వాళ్ళందరూ ఒకసారి అలా తలెత్తి చూసి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయి, ఎవరు మీకు తెలుసా మీకు తెలుసా అని మాట్లాడుకునే స్థితిలో లేరు. ఎందుకంటే ఆ రూపం అలా ఆకర్షిస్తోంది, ప్రతి వాళ్ళ రూపము అలా ఆకర్షిస్తోంది. ఇప్పటిదాకా చూడగానే ఆ నిజమే ఆవులు కాసుకునేవాడు అంటున్నారు కదా, పోన్లు ఎదురు ఆవులు కాసుకుంటాడు అనలేదు ఆయన. ప్రతి వాళ్ళని అదేమిటి అలా ఉన్నాడు అంటున్నాడు. అంటే మీరు ఇప్పుడు ఒకటి గమనించాలి, దాస్తే దాగుతోందా, కప్పితే కప్పబడుతోందాయా తేజస్సులు? ఇవి వాళ్ళ బలపరాక్రమాలు, ఇవి వాళ్ళ తేజస్సులు. కానీ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇది అనుమానం వైపుకి మాత్రం వెళ్ళలేదు. అనుమానం వైపుకి వెళ్లకుండా హర్షపరవశత్వం వరకు ఆగిపోవడం ఈశ్వరానుగ్రహం వాళ్ళకి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఈశ్వరానుగ్రహం అంటే కేవలం వాళ్ళు పట్టుకున్నటువంటి ధర్మం, వాళ్ళ యొక్క ఆచరణ. ఏమ్మా వెనకాలంతమంది పాపం ఇబ్బంది పడుతున్నారు, ఇంత ఖాళీ ఉంది, మీరు ముందుకు జరగకూడదా తల్లి? వాళ్ళు కూర్చోడానికి ఇబ్బంది పడుతున్నారు కదా. కాబట్టి అటువంటి బలాఢ్యుడైనటువంటి భీమసేనుణ్ణి చూశాడు, ఆయన దగ్గరకు వచ్చాడు. మీరు ఒక విషయాన్ని గమనించాలి, పాండవుల దగ్గర ఉన్న చమత్కారం ఏమిటో తెలుసా అండి? మాట వలన తెలుస్తుంది. ఇప్పుడు ఎంత గొప్పగా దాచినా నోరు విప్పి మాట్లాడేటప్పుడు ఒక్క నాటికి వంటవాడు కాడు అన్నట్టుగా ఉందనుకోండి మాట. అంత గొప్ప భాషలో మాట్లాడుతున్నాడు అనుకోండి, తెలిసిపోతుంది వంటలవాడు కాదని. అంటే వాళ్ళు మానసికంగా ముందు ఆ పాత్ర ప్రవేశం చేశారు. ఇలా ప్రవేశం చేయడానికి ఎవరు కారణం? ధౌమ్యుడు. ఎలా ముందు సేవించేవాడు ఉండాలో నేర్పేశాడు. కాబట్టి ఆ స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు, పరకాయ ప్రవేశం చేసేశారు. కాబట్టి ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చి అన్నాడు, పేరు వలలుండ కూడు జీరయునిడి సాకతంబు చేసిన చాలున్ కోరిన వంటకములు నా నీరిమితగ నెరసి కొలుతు నిశ్చల భక్తిన్. నాకు మహారాజా ఏమీ ఇవ్వక్కర్లేదు, నన్ను వలలుడు అంటారు. నేను ధర్మరాజు గారి దగ్గర వంటలు చేసేవాడిని. మహానుభావుడు కాలం కలిసి రాలేదు, అజ్ఞాతవాసానికి వెళ్ళిపోయాడు అరణ్యవాసం పూర్తి చేసి. నువ్వు నాకు వంటలు చేసేటటువంటి పదవిని ఇప్పించావా, నీకు కావలసినటువంటి వంటలన్నీ చేసి పెడతాను. నాకేమి ఇవ్వాలనుకుంటున్నావేమో, నాకు కూడు బట్ట, అన్నం పెట్టి బట్ట ఇస్తే చాలు, నాకు ఇంకింతకన్నా ఏం అక్కర్లేదు. ఆయన అన్నాడు, నిన్ను చూస్తుంటే నాకు అలా అనిపించట్లేదు. నేను వంటలవాడిని అంటున్నావు, వంటలు చేస్తానంటున్నావు, నాకు మాత్రం ఆ పదవి నీకు ఇవ్వాలని అనిపించడం లేదు. మీరు చూడండి, ఇది చాలా గమ్మత్తైన విషయం. మొదట ధర్మరాజు గారు వచ్చాడు, అసలు ఏ ప్రభువు అన్నాడు. కాళిదాసు గారు అన్నారు, ఇప్పుడు ఒకసారి భోజరాజు గారు అన్నారు కాళిదాసు గారితో, శ్లోకానికి ఒకటి కప్పున అటువైపుకి తిరిగి ఒక్కొక్క దిక్కు చొప్పున ధార పోసేశాడు. షడ్జామజ్జక రజ్జ విద్యవతుదాజ్జాలాంశమజ్జా కిరీట్ కిట్కీట్ కిట్కిధరి కణకణ షడ్జూల భ్రమ అంటూ ఆ ఏకసంతాగ్రాహి చెప్పలేనటువంటి శ్లోకాన్ని, నత్తి ఉన్నవాడు చెప్పలేనటువంటి జకారమకారాలతో శ్లోకాలు చెప్తుంటే ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క దిక్కు తిరిగి ధారపోశాడు. అలా ధర్మరాజు గారిని చూస్తూనే విరాటరాజు గారు, నువ్వు వచ్చి సింహాసనం మీద కూర్చొని నేను సేవిస్తాను నా పిల్లలతో కలిసి అన్నాడు. ఇప్పుడు భీముణ్ణి చూసి అంటున్నాడు, అడిగినది చాలా చాలా తక్కువ పదవి, వంటలవాడి పదవి అడిగాడు. ఈయనేమి ఇస్తానంటున్నాడు, అది ఇస్తానంటలేదు. నిన్ను చూస్తుంటే నాకు అలా అనిపించట్లేదయా, నువ్వు ఏనుగుల మీద ఎక్కి గొడుగుల కింద రావలసిన వాడిలా కనపడుతున్నావు నాకు. ఎవరలా వచ్చేది? పట్టం కట్టుకున్నవాడు వస్తాడు. మీరు అది గమనించాలి. ఎవరు పడితే వాళ్ళు ఏనుగు మీద కూర్చుని గొడుగు కింద రారు. ఏనుగు మీద కూర్చుని ఏనుగు మీద గొడుగు పెట్టి గొడుగు కింద రావాలంటే దానికి ఎవరు ప్రభుత్వాన్ని నడిపేటటువంటి పట్టాభిషేకం జరపబడిన వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్లే వస్తారు. భీమసేనుడికి ఎప్పుడుంది అలాగా? అంటే ధర్మరాజు గారి తర్వాత వాడు కాబట్టి యువరాజ్య పట్టాభిషేకం చేస్తారు భీముడికి.
కాబట్టి యవ్వరాజ్య పట్టాభిషేకం చేసినప్పుడు కూడా ఏనుగు మీద గొడుగు కింద కూర్చొని వస్తారు. శ్రీరామాయణంలో రాముడికి అభిషేకం చేద్దాం అనుకుంటున్నాను అని దశరథుడంటే, ఇచ్ఛామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం రామం ఛత్రవ్రతాననం అన్నారు ప్రజలందరూ లేచి. ఎప్పుడెప్పుడు రాముడు ఏనుగు మీద కూర్చుని తెల్లటి గొడుగు కింద ఊరిరిగింపుగా వస్తాడా అని మేము ఎదురు చూస్తున్నాం, తొందరగా పట్టం కట్టేయి అన్నారు. అంటే ఎంత వంటలవాడి పదవి, ఎక్కడ యవ్వరాజ్య పట్టాభిషేకానికి సంబంధించిన పదవి. చూడగానే ఇతను వంటలవాడిగా ఉంటానంటున్నాడు, కానీ వంటలవాడిగా నేను పెట్టుకోవడానికి యోగ్యుడు కాడు, ఏనుగు మీద కూర్చుని రావలసిన వాడు. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, ఈ మాట విరాట్ రాజు గారి సభలో అన్నాడు. ఎంత వెర్రేడి కింద చూడాలండి సభికులందరూ. మీరు కేవలం కాకతాళీయంగా తీసుకోకండి విరాట పర్వాన్ని. ఒక ప్రభువు సింహాసనం మీద సభలో మాట్లాడుతున్నాడు అంటే అది ఆయన పరిణతికి చిహ్నం. ఆయన ఎంత పరిణతితో ఉన్నాడు అన్నది సభికులు గమనిస్తూ ఉంటారు కదా. నేను వంటలు చేసుకుంటాను మహారాజా అని ఒక ఆయన అడిగితే, అయ్యయ్యో అదేమిటయా నువ్వు వంటలు చేయడం ఏమిటయా, నువ్వు ఏనుగు మీద గొడుగు కింద రావలసిన వాళ్ళ కనపడుతున్నావు అన్నాడు అనుకోండి, మీకేం వెర్రే పిచ్చాడు, వంటలు చేసుకునేవాడిని ఏనుగుకి గొడుగు కింద రమ్మంటాడు, మన రాజుకి ఇంగిత జ్ఞానం లేదంటారు. సభలో అలా అనుకున్నవాడు ఉన్నాడని మహాభారతంలో లేదు. అంటే అది విరాట్ రాజు గారి అభిప్రాయమేనా, సభ అంతటి అభిప్రాయమా? సభ అంతటి అభిప్రాయం. అబ్బే ఆయన అలా అర్హుడు కాడండి అన్నవాడు, అటువంటి మనసు ఉన్నవాడు ఎవడూ లేడు. ఇంతమందికి అలాగే కనిపిస్తున్నాడు. రాజు దగ్గర నుంచి సామాన్యుడి వరకు ఆయన అలాగే కనిపించాడు. ఆయన యొక్క తేజస్సు చేత, ఆయన యొక్క బలం చేత, ఆయన యొక్క విశాల వక్షస్థలం చేత, ఆ కండల చేత. అయినా ఏమిట్రా ఇలా వంటే చేస్తానంటాడు. ఎవరైనా ఏమైనా గూఢచర్యానికో రాజుని మట్టు పెట్టడానికో మారువేషంలో, అందులో వంటశాలలోకి వెళ్ళడం అంటే అత్యంత ప్రమాదకరమైన పదం అండి. ఎందుకంటే వంటశాల ద్వారా నిగ్రహించవచ్చు. మీరు చాణక్యుడు యొక్క జీవిత చరిత్ర చదివారో లేరో, చాణక్యుడి జీవిత చరిత్ర చదివితే మహానుభావుడు రాజుగారి మంచం పక్కన వెడుతున్నటువంటి చీమల బారుని పట్టి పసిగట్టేవాడు. ఎక్కడి నుంచి వచ్చాయో బారుని పట్టుకుని వెళ్ళి, ఎక్కడి నుంచి సొరంగం ఎక్కడికి తవ్వుతున్నారో, ఎవరు వంట చేస్తున్నారో, ఎవరు విషకన్యో, రాజు మీద ఎలా ప్రయోగిస్తారో అన్నీ కనిపెట్టగలిగి ఉన్నటువంటి ప్రజ్ఞతో ఉండేవాడు ఆయన. మహామంత్రులు అంటే మహామంత్రులే, మంత్రాంగం అంటే మంత్రాంగమే. ఎలా ఉండేవారు అవి చదువుతుంటే ఆశ్చర్యపోతాం. అయ్య బాబోయ్ ఏమిటి అసలు నిజంగా ఏమి మహామంత్రి తిమ్మరసు, యోగంధరాయణుడు, వాళ్ళందరి చరిత్రలు చదువుతుంటే ఏమి దేశం రా ఈ దేశం అనిపిస్తుంది. అటువంటి మహాపురుషులు. శ్మశాన వాటికలో ఆవలింతొస్తే అన్నం ఉడుకుతూ ఉండగా ఆవలింతొచ్చింది, అంతే పసిగట్టాడు. నన్ను అకారణంగా ఆవలింతొచ్చింది కాబట్టి నన్ను ఎవరో కనిపెడుతున్నారని ఉత్తర క్షణంలో కుండ బదలగొట్టి వెళ్ళిపోయాడు, ఆ అన్నం కూడా తినకుండా. వత్సరాజు గారి చరిత్రలో మహామంత్రి. మహాపురుషులు అలా ఉండేవారు. వాళ్ళ ఉపాసన బలం అలా ఉండేది, వాళ్ళ బుద్ధి వైశాల్యం అలా ఉండేది. కాబట్టి చూసిన వాళ్ళు ఎవ్వరూ కూడా భీముడు ఆ పదవికి అనర్హుడు అని అనుకోవట్లేదు. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పండి నాకు, అందరూ అలా అనుకుంటుంటే నాకు వంటలవాడి పదవే ఇయ్యి అని ఒప్పించడం అంత తేలికని మీరు అనుకుంటున్నారా? ప్రభువుల దగ్గర ఎలా ఉంటుందంటే, మీరు పెద్ద పదవిని పొందడం కష్టమేమో కానీ చిన్న పదవిని పొందడం తేలిక. మీరు అడిగిన చిన్న పదవి కాదు, నువ్వు అందుకు యోగ్యుడవు కావు, నాకు తెలుసు, నీ తేజస్సు నాకు తెలిసిపోతోంది, నువ్వు ఏనుగుల మీద కూర్చోవలసిన వాడివి అంటే, నేను వంటే చేస్తాను రాజుగారండి అని ఇలా వేళ్ళేం తిరగడం కుదరదు. అక్కడ సభంతా కలిసి ఏ ప్రశ్నలు వేస్తారో, ఏ మాట అంటారో, తన గుట్టు ఎలా బయటికి వచ్చేస్తుందో తెలియదు. ఎందుకని ఏదైనా దాచగలుగుతున్నారు కానీ తమ నిజస్వరూపాలని కప్పడం మాత్రం కుదరట్లేదు. అంటే మీరు ఇప్పుడు ఒకటి గమనించాలి, బాహ్య తేజస్సుల్ని మార్చగలరేమో కానీ ఆంతర తేజస్సుని కప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అంటే భీమసేనుడన్నాడు, వలసిన నేలు ఏను బలవంతుడా, గారెను బోతు దంతి బెబ్బులి మృగనాథునిందొడరి పోరుదు శూరతయుల్లసిల్లగా, దళము లావు విద్యమై దర్పము వీర్చి పెనంగు జెట్టి మల్లుల విరుతున్ వడిన్ గడియలోనన చూట్టికి వెట్కసేయుదున్. అంటే ఇప్పుడు ఎందుకు అనుమానం వచ్చింది, ఎందుకు తేడా వచ్చింది? అడిగేది వంటలవాడి పదవి, కనపడుతున్నది భీకరాకారం. ఇది కదా
చమత్కారం అంటే, తెలివితేటలంటే చూడండి, భీమసేనుడి గురించి బెంగెట్టుకున్నాడు ఎవరు? ధర్మరాజు గారు. ఆయనే వెళ్ళి ప్రభువు పక్కన కూర్చుని ఉన్నాడు అక్కడ కదా. ప్రభువు పక్కన కూర్చుని ఉండగా వెడుతూనే భీముడు అసలు జై జై శబ్దం చేస్తూ వెళ్ళాడు. రాజుగారి దగ్గరికి ఉత్తినే వెళ్ళకూడదు, జై శబ్దం చేస్తూ వెళ్ళాలి. జై జయ మహారాజా అంటూ వెళ్ళాడు. ఇప్పుడు జయ జయ మహారాజా అండంలో ఒక రహస్యం ఏమిటంటే, వీళ్ళు పెట్టుకున్న సంకేతనామాల్లో ఆ ధర్మరాజు గారికి జయనామం ఉంది కాబట్టి ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఈ మాట చెప్పాడు. ధర్మరాజు గారి భయం అంతా ఏమిటి? నిన్న మీరు చూశారు, శమీ వృక్షం మీద పెట్టేటప్పుడు భీముడికి అస్సలు కనపడడానికి వీల్లేదని చెప్పాడు. ఇప్పుడు ఈ ప్రశ్న వేశాడు, ఇంతమంది ఈయన ఆకృతిని అనుమానంగా చూస్తున్నారు, నాకు వంటవాడి పదవి ఇస్తే అయ్యి లేకపోతే పోవాలి వెళ్ళిపోయాడు అనుకోండి. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడో బెంగ కదండి. మరి ఎక్కడికి వెళ్ళాడో మళ్ళీ అదో బెంగ కదా, 5 అక్కడ చేరితేనే ధైర్యం. కాబట్టి ఇప్పుడు అక్కడే ధర్మరాజు కూర్చుని ఉన్నాడు. మొదటి విజయం భీముడికి ఎక్కడంటే, కేవలం తాను వంటల వాడిగా చేరడం కాదు. అన్నయ్య, నేను తొందరపాటు మనిషిని, నేను కంగారు పడిపోతాను, నాకు కోపం ఎక్కువ అన్నావుగా, నాకు ఎంత బుద్ధి చాతుర్యం ఉందో, ఎంత బాగా మాట్లాడగలనో చూడన్నయ్య, నువ్వు ఇంక ధైర్యంగా ఉంటావు. కాబట్టి ఇప్పుడు ఏకకాలమునందు 2 ప్రయోజనములను సాధించాలి భీమసేనుడు. అందుకని ఆయన ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి. ఇక ఇప్పుడు కాదు, ఎప్పటికీ తన ఆకారాన్ని దాచలేడు, తెలిసిపోతోంది. వంట చేసేవాడు కుర్తాలాల్చి వేసుకుని వంట చేయడుగా. వంట చేసేటప్పుడు పైబట్ట ఏమీ ఉండదు, పైబట్ట ఏమీ లేకుండా గట్టిగా బిగించి పంచె మీద ఓ దట్టి కట్టుకుని, అది కూడా ఓ నల్లటి బట్ట కట్టుకుంటారు, ఎందుకంటే ఎలాగో పొగబారిపోతుంది, ఎలాగో మసిబారిపోతుందని ఓ నల్ల బట్ట ఒకటి కట్టుకుని వంట చేస్తారు. కాబట్టి ఎలాగో తన వక్షస్థలం కనపడుతూనే ఉంటుంది, ఎలాగో తన కండలు కనపడుతూనే ఉంటాయి, ఎలాగో ధర్మరాజు గారికి ఓ కోరిక ఉంది. ఈ 12 నెలలు వంటలు చేస్తూ మల్ల యుద్ధం మర్చిపోతే కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళి ఏం చేస్తాడు ఈయన? కాబట్టి ఈయన అప్పుడప్పుడు మల్ల యుద్ధాలు చేస్తూ ఉండాలి, ఆ కసరత్తు చేస్తూ ఉండాలి, ఆ బిగువు ఆ బలిమి నిలబడాలనే కోరిక ఉంది. కాబట్టి దీన్ని ఇంకోలా తిప్పాడు, నాకు వ్యాయామం దొరుకుతుంది. రాజుకి తెలుస్తుంది కాబట్టి అప్పుడప్పుడు పిలుస్తూ ఉంటాడు, రా ఈ మల్ల యోధుల్ని ఓడించు, ఈ పులిని చంపు, ఈ సింహాన్ని చంపు అంటూ ఉంటాడు. రాజుకి సంతోష పెట్టినట్టు ఉంటుంది. ఇలాంటి అలవాట్లు పూర్వం ఉన్నాయి కాబట్టి పాపం శరీరం అలా ఉంది, కానీ మాట తెలిసిపోతుందిరా, వంటల వాడే తప్ప ఎందుకు పనికిరాని వాడు అన్నట్టుగా దడదడ మాట్లాడాడు. అంటే రాజు దగ్గర మాట్లాడేటప్పుడు రాజుకు అర్థమయ్యేటట్టుగా వినయంతో జాగ్రత్తగా, అందున రాజు ప్రశ్న వేసినప్పుడు జవాబు చెప్పేటప్పుడు చెప్పవలసిన మర్యాదతో కూడిన వాక్య నిర్మాణముతో మెల్లమెల్లగా మాట్లాడడం కాకుండా గబగబగబగా మాట్లాడాడు. మీరు చూడండి, తెలియని వారు, అంత నాగరికత లేని వారు గబగబ ఏదేదో చెప్పేస్తుంటే, ఆగా తొందరపడక మెల్లిగా చెప్పు, ఏమిటన్నావు అంటాం. అలా గబగబగబా మాట్లాడాడు. ఎలా మొదలు పెడుతున్నా, వలసిన నీళ్ళు ఉంచుకుంటే ఉంచుకో అంటే ఏమిటి? ఇప్పుడు ఆయనకి నచ్చాడు, మనిషి నచ్చాడు, పెంకితనం చూపిస్తున్నాడు. అంటే కొంచెం పెంకాడురా, ఇంకా ఏమైనా అంటే పోతాడో ఏమిటో, మనిషి బాగున్నాడు కదా ఉంచుకుందాం అనిపించాలి. ఇంకొంచెం ఆశ పెట్టాడు. ఏమని? ఏను బలవంతుడా, నేను బలవంతున్నాయా, అందుకని నాకు ఈ కండలున్నాయి అంటే ఎక్కడిది ఈ బలం? ఇది చూసి కదా అనుమానపడుతున్నాడు. గారెను బోతు దంతి బెబ్బులి మృగనాథునిందొడరిపోరు దుశూరతయుల్లసిల్లగా, పెద్ద పెద్ద అడవి దున్నలతోటి, సింహాలతోటి, ఏనుగులతోటి కూడా పోరాటం చేస్తాను. పోరాటం చేసి ఆయుధం లేకుండా వాటిని పడగొట్టి చంపేస్తాను. అంత గొప్ప బలశాలిని నేను. అప్పుడప్పుడు నీకు వినోదం కావాలంటే వాటిని విడిచిపెట్టు, వాటిని కూడా నేను యుద్ధం చేసి చూపించి వాటిని పడగొడతానంటే. గతంలో కొంతమందికి హాబీ అని ఒకటి ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూశారు కదా, కంచి కామాక్షి అమ్మవారి దేవాలయంలో ఒక ఆయన ఉంటారు. నేను మొన్ననే వెళ్ళినప్పుడు నాతో మా వియ్యాల వారికి చూపించాను కూడా. ఆయన చాలా గమ్మత్తైన వ్యక్తి. ఆయన దేవాలయం తలుపులు తెరవడానికి ముందరే వచ్చి దేవాలయం ముందు నించుంటాడు. ఎవరికీ తెలియదు. దేవాలయం తలుపులు తెరవగానే లోపలికి వెళ్తారు. చక్కగా స్నానం చేసి శుచిగా ఓ పంచె కట్టుకుని విభూతి పెట్టుకుని ఉంటాడు. ఎవ్వరితో మాట్లాడడు. అమ్మవారి శ్రీచక్రం దగ్గర నిలబడి ఉంటారు, లేకపోతే కామాక్షి అమ్మవారి ఎదురుగుండా ఉన్న మంటపంలో నిలబడి ఉంటారు. ఆయన ఎంత శ్రావ్యంగా, ఎంత శాస్త్రీయంగా సంగీతం పాడతారంటే, ఆయన కీర్తన పాడుతూ వైలిన్ మీద వెనకాతల ఫాలో అవడాన్ని కూడా ఆయన నోటితోటే ఆయన అనుకరిస్తారు. శాస్త్రీయ సంగీతంలో పిబరే రామరసం అన్నారు అంటుంది ఆ వైలిన్, అది కూడా అనేస్తుంటారు ఒకేసారి. కీర్తన వైలిన్ 2
ఒకసారి అయితే ఎంత ఆశ్చర్యం జరిగిందంటే, నేను ఆ మంటపంలో కూర్చున్నాను, ఆయన పాడుతున్నారు వెనకాల. నాకు చాలాసేపు అర్థం కాల, ఎవరు ఇక్కడ కచేరీ చేస్తున్నారు, ఎవరు కనపడరు, ఎవరి దగ్గర నుంచి వస్తోందని. ఇంకా గమ్మత్తు ఏంటంటే, ఆయన పెదవుల కదలిక ఉండదు ఎక్కువ. పెదవుల కదలిక లేకుండా మీరు ఆ మనిషే అని గుర్తుపట్టడానికి చాలా టైం పడుతుంది మీకు, ఈవే ఇలా పాడుతున్నదని. అలా పాడేస్తుంటారు ఆయన. గుడి మూసేసే వరకు పాడి ప్రసాదం తిని వెళ్ళిపోతారు. నేను ఆయన గురించి విచారణ చేశా, ఎవరు ఈయన అని. అంటే వాళ్ళు చెప్పారు, ఏమోనండి అలా వస్తుంటారు, పాడి వెళ్ళిపోతుంటారు అమ్మవారి ముందని. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రజ్ఞ. ఇప్పుడు ఏమనాలి? ఆయన ఏమి ఉద్యోగం కాదు, ఆయన ఏ కచేరీలు చేయరు, కానీ అమ్మవారి దగ్గర మాత్రం నిలబడి సాయంకాలం వరకు అంతే అలా పాడుతుంటారు. ఆయన కంఠమే ఓయిలింది, ఆయన కంఠమే సంగీతం. మీరు ఎప్పుడైనా కంచి కామాక్షి అమ్మవారి దేవాలయానికి వెడితే ప్రత్యేకం వెతికి చూడండి. ఆయన కోటేశ్వరరావు అబద్ధం చెప్పారేమో అని మీకు తెలుస్తుంది. కాబట్టి మనిషికి ఒకటి ఉద్యోగం ఉండొచ్చు, ఒకటి హాబీ ఉండొచ్చు. నన్ను తరచు చాలా మంది అడుగుతుంటారు, నీకు ఇందుకే ఫుడ్ కార్పొరేషన్లో హాయిగా ఏదో ఉద్యోగం చేసుకుంటున్నావు కదా, ఈ ఉపన్యాసాల అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది నీకు అంటుంటారు. అంటే అదొక వృత్తి, ఇదొక ప్రవృత్తి అంతే. అలా అలా ఏర్పడుతుంది దానికి, అది సహజం. అది అలా వంట చేసేవాడికి ఇంత ఒళ్ళేమిటి అనుకుంటున్నావా అంటే, గతంలో వ్యాయామం చేయడం మీద మంచి సరదా ఉన్నవాడు. ఆ వ్యాయామం ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే గొప్ప బలాఢ్యుడమైపోయింది. ఏనుగుల్ని కూడా చంపేస్తాను, పులుల్ని చంపేస్తాను, సింహాల్ని చంపేస్తాను, అడవి దున్నల్ని చంపేస్తాను. ఇవన్నీ ఎందుకు చంపేస్తాను? క్రౌర్యంతో కాదు, ఉత్తిన ఏదో వెళ్ళి ఏనుగు కనబడితే చంపేస్తారంటే ప్రభువుకు భయం వేస్తుంది, రాజులు చంపేస్తాడంటే ఏనుగులని. ఎప్పుడైనా రాజుల సరదా కోసం చంపుతాను. అంటే ఇప్పుడు రాజుగారికి ఏం తోచలేదనుకోండి, తన భార్యలతో కలిపి ఓసారి అలా కూర్చుని, ఓ పెద్ద మైదానం ఒకటి ఉంటుంది, చుట్టూ కంచె కట్టేసి ఉంటుంది, అందులో ఏ తప్పుకుని పారిపోవడానికి అవకాశం ఉండదు మనిషికి. దానిలోకి మదించినటువంటి ఒక ఏనుగుని విడిచిపెడతారు. విడిచిపెడితే ఏనుగు ఈ వ్యక్తిని వెతికి వెతికి వేటాడడానికి వస్తుంది. అటువంటి ఏనుగు మీద పడిపోతున్నప్పుడు ఆ ఏనుగుతో పోరాటం చెయ్యాలి. చేసి ఏనుగుని పడగొట్టి ఏనుగుని చంపాలి. ఏం మాట్లాడండి. అలా సింహాన్ని వదులుతారు, సింహాన్ని చంపాలి. పులిని వదులుతారు, పులిని చంపాలి. ఒక మల్లయోధుడి మీదకు వదులుతారు, మల్లయోధుడిని చంపాలి. ఇవి నిరంతర వ్యాయామం ఉంటేనే చెయ్యగలరు. ఇప్పుడు భీమసేనుడు ప్రతిరోజు తెల్లవారకట్టే లేచి వ్యాయామం చేసుకుంటున్నా ఎవరికి అనుమానం రాదు. ఎందుకంటే అతనికి అది అలవాటు. అంటే రాజుగారికి చెప్పాడు, ఆ వస్తువుని ఆ కండలు చూసే కదా రాజు చాలా ఆయన పట్ల ఆనందాన్ని పొందాడు అనుకుంటారు. కాబట్టి తన ప్రయోజనం కలిసి రావాలి. తన అలా ఎందుకున్నాడో అందరి అనుమానం పటాపంచలైపోవాలి. ఎలా తిప్పేశాడో చూడండి దాన్ని. ఏదో ఈ మధ్యనే కొంచెం ఒళ్ళొచ్చిందండి అనలేదు, అందంగా చెప్పి, కాబట్టి నాకు ఇటువంటి విద్యలు తెలుసు, నీకు కావాలంటే వినోదం కల్పిస్తాను మహారాజా, కాబట్టి నన్ను నేలుకో అన్నాడు. అంటే రాజు ఊరుకోలేదు. ఆయన అన్నాడు, నాకు అలా అనిపించడం లేదు, నువ్వు కేవలం ఏనుగుల మీద మల్లయోధులతోటి యుద్ధం చేసేవాళ్ళ నాకు అనిపించట్లేదు. అప్పటికి మాటలో కొంచెం తేడాని చూసి, ఏమో అంత సంస్కారం ఉన్నవాడు కాదేమో అనుకుని మనసులో అనుకున్నాడు, ఏమిటో ఇటువంటి తేజస్శాలి, ఇంతటి బలశాలి ఇలా ఎలా పుట్టాడో, ఇలా వంటలు చేసుకోవడం ఏమిటో అనుకుంటున్నాడు. అలా కాదు, నిన్ను నా గజశాలకి అధికారిగా వేస్తాను, నువ్వు నా ఏనుగుల్ని పోషించడానికి పనికొస్తావు, ఏనుగులన్నింటినీ శిక్షణ ఇచ్చి నడిపించన్నాడు. అంటే భీముడు అన్నాడు, ఇప్పుడు అర్థమైపోయిందిగా, రాజుకి ఉత్సాహం పుట్టింది ఈ నెలైనా ఉంచుకోవాలని. ఇప్పుడు నేను అడిగింది ఇస్తే ఇలా పోతాను అన్నాడు అనుకోండి, పోలే బాబా అదే చేసుకో అంటాడు. ముందు అట్టే పెట్టుకోవాలి కదా. ముందు మనిషిని ఉంచితే తర్వాత ఏదో బతిమాల తర్వాత ఏనుగుల దగ్గర వెళ్ళడం ఏదో చెయ్యొచ్చు. అసలు ముందు మనిషే వెళ్ళిపోతే అవతల వాళ్ళకి ఉత్సాహంగా ఉంది. అందుకని ఇస్తే 20 రూపాయలకి ఇలా అత్తలేదు అంటారు. నిజంగా అలా కుదరదులేండమ్మా అని చెప్పేసి ఆవిడ చుట్టుకుదురు చుట్టేసుకుంటే దాని ఫోన్లో ఇంకో 5 రూపాయలు ఇచ్చుకో ఎండపాటున వచ్చావు అంటారంటే వదలడం ఇష్టం లేదని గుర్తు. అలా ఆయనంత తెలివిగా మాట్లాడంటే భీముడు. విరాట పర్వంలో భీముడు యొక్క బుద్ధి నైపుణ్యం కూడా బయటకు వస్తుంది. కొలువును గొన ఒల్లకుండుట కలిగిన పొమ్మనుట ఇంత కంటెను మేలు, వలసిన కడగే గద నీ తలపెయ్యది ఆనతిమ్ము ధరణీనాథ. ఉంచుకోవడమా ఉంచుకోకపోవడమా నీ ఇష్టం, నేనంటూ చేస్తే లోటే చేస్తాను, వంటలు చేస్తాను, మల్ల యుద్ధం చేస్తాను. అలా కాదు ఏనుగుల దగ్గరే పనిచేయాలి ఇవన్నీ అంటా నీ ఇష్టం, అలాంటివన్నీ ఏమన్నా చూసుకో, నేనేం చేయగలనో చెప్పాను, ఆ పనికి చేయించుకుంటే చేయించుకో, లేకపోతే మానే, కాదంటావా ఇవ్వబోతున్నాను.
అనేటప్పటికీ మనిషి మాటలో మొరటుతనం ఉంటే ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది అనుకుంటాం కదా, వెళ్ళిపోతాడరా బాబు అని. ఇప్పుడు వాదన సాగించడానికి అవకాశం లేదు. ఎక్కువసేపు సాగిస్తే భీమసేనుడి విషయంలో వచ్చేది ఏమిటంటే కోపం వస్తుంది. కోపం రాకుండా ఉండాలంటే అసలు వాదన లేకుండా ఉండి పోస్టింగ్ ఆర్డర్ తీసుకెళ్ళిపోతే కూడా కదా. విరాట్ రాజునే ఆ స్థితిలోకి నెట్టేశాడు. ఎంత బుద్ధి బలం అండి! ఈ బుద్ధి బలం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అంత కోపం ఉన్నవాడికి ఇంత బుద్ధి బలము ఎలా వచ్చేస్తుందంటే ధియోయోన ప్రచోదయాత్. ఆ సమయానికి అలా మాట్లాడి అలా రాజుగారిని తనకి కావలసిన పదవిని పొందేటట్టుగా అటువంటి నడువడిని అటువంటి ప్రవర్తనని పొందాడు అంటే అది దేవతల యొక్క అనుగ్రహం. పూర్ణంగా దేవతానుగ్రహం ఉంది. వాళ్ళ ధర్మం వాళ్ళని కాపాడుతోంది. కాబట్టి రాజు అన్నాడు, వెళ్ళిపోకు వెళ్ళిపోకు వెళ్ళిపోకు, అలా ఉండు, పంటలైనా చేస్తావు, దానికే ఉంది, అలాగే చెయ్యి అన్నాడు. ఈ మాట అన్నారు, బాగుంది. ఎక్కడ వంటశాల అన్నారు. కింద ఇంకా కొంతమంది వంట వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ నీ కింద వినియోగించుకో, నువ్వు వంటశాలకి అధిపతిగా ఉండు, వెళ్ళు వంట చెయ్యి. బయలుదేరుతున్నాను అన్నాడు. ఉత్సాహంగా గరిట పట్టుకున్నాడు. వంటశాలకి దారి ఎక్కడన్నాడు, వంటశాలలోకి వెళ్ళిపోయాడు. అయిపోయింది, ఇద్దరు అబ్జార్బ్ అయిపోయారు సర్వీస్లో. ఇప్పుడు వస్తున్నాడు మూడో ఆయనదే చాలా చాలా కష్టమైన విషయం. మీకు ఎక్కడ కష్టమో నేను మీకు ప్రతి పర్యాయం చూపిస్తున్నాను. వేషం మార్చవచ్చు కానీ ఆ తేజస్సులు దాచడం అనేటటువంటిది ఒక్కనాటికి సాధ్యము కాదు అని నేను చెప్తున్నాను. అర్జునుడి విషయంలోని మరీ కష్టం. ఎందుకో తెలుసా అండి? అర్జునుడు పుట్టగానే బ్రహ్మసభ భూమి మీదకి వచ్చాడు. పాండురాజు గారు అర్జునుడు లాంటి కొడుకుని పొంది ఆయన పొందిన వైభవం ఏమిటో తెలుసా అండి? బ్రహ్మసభకి వెళ్ళి చూడవలసిన బ్రహ్మసభని తను కూర్చున్న చోట చూడగలిగినటువంటి అదృష్టాన్ని పొందాడు. ఎందుకనంటే అర్జునుడు పుట్టగానే అశరీరవాణి పలికింది. ఈయన మహాతేజోవంతుడు, గురువులను సేవించే లక్షణం ఉన్నవాడు, నరనారాయణులలో నరుని యొక్క అంశలో వచ్చినటువంటి వాడు, కృష్ణ భగవానుడికి సన్నిహితమయ్యేటటువంటి వాడు, అపారమైనటువంటి అస్త్రశస్త్ర విశారదుడు కాగలిగినటువంటి వాడు, కొన్ని లక్షల మంది తలకాయలు నేల రాల్చగలిగినటువంటి వాడు, సర్వకాలములయందు ధర్మపక్షాన నిలబడగలిగినటువంటి వాడు, గోబ్రాహ్మణులను రక్షించుటయందు పూనిక కలిగిన వాడు, అర్ధులై తనని ఎవరు దరిచేరతారో అటువంటి స్నేహితుల యొక్క కోరిక తీర్చగలిగినటువంటి వాడు, నివాత కవచుల్ని మట్టు పెట్టగలిగినటువంటి వాడు, ఈ భూమండలమునందు ధర్మ సంరక్షణ చెయ్యగలిగిన వాడు, మహాపురుషుడు ఉదయించాడన్న మాట అశరీరవాణి పలికితే బ్రహ్మగారి సభలో ఉన్న వాళ్ళందరూ ఆయన ఎవరో చూద్దామని సభలోంచి కిందకు వచ్చేసారు. ఆ పిల్లవాడిని చూద్దామని. పాండురాజు అన్నాడు, వెళ్ళి చూడవలసిన బ్రహ్మసభ ఈ పుత్రోదయం చేత నేను కూర్చున్న చోట చూడగలుగుతున్నానన్నాడు. ఇది అర్జునుడు పుడుతూనే పాండురాజుకి ఇచ్చిన వరం. అంతటి మహానుభావుడు. కానీ మీరు ఒక్కటి మహాభారతాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేసినప్పుడు గుర్తుపట్టవలసిన విషయం ఒకటి ఉంది. ఎప్పుడూ అర్జునుడి పేరు చెప్తే భయపడేవాళ్లే లోకంలో. అర్జునుడి పేరు చెప్తే భయపడని వాళ్ళు ముగ్గురున్నారు. ఒకటి భీష్ముడు. అసలు ఆ భీష్ముణ్ణి ఎలా నిలబెట్టాలి? ఆయన్ని చంపడం మాట దేవుడు. భీష్ముడిని చంపడం అన్న మాట లేనే లేదు అసలు. భీష్ముడిని చంపడం అంటే భీష్ముడు తనంత తాను చచ్చిపోవడం అంతే. ఆఖరణ ఇంత అర్జునుడైనా ధర్మరాజైనా కృష్ణుడైనా వెళ్ళి అడిగారు, తాతాను ఎలా చచ్చిపోతావని అడిగారు అంతే తప్ప ఆయన్ని చంపడం అన్నది లేదు. కాబట్టి అరణ్య పర్వంలో అంటాడు, భీష్ముణ్ణి నిలబెడితే చాలు. భీష్ముణ్ణి నిలబెట్టాలంటే తపస్సులు చేయమన్నారు. ఇంద్రాది దేవతల గురించి, దిక్పాలకుల గురించి, పరమశివుడి గురించి తపస్సు చేసి అన్ని అస్త్రాలు పట్టుకుని వచ్చినా సరే భీముడు యొక్క వీర విహారం ముందు నిలబడలేకపోయాడు. ఎన్ని తరాల ముందు వాడండి అర్జునుడి దగ్గర నుంచి? తాతగారు. ఆనాటి తాతగారు ఈ పెద్దవాడైపోయిన మనవలు, మంచి బలం మీద ఉన్నవాళ్ళు వీళ్ళు పంచ పాండవులు కృష్ణుడు రథసారథ్యం చేస్తుండగా భీష్ముణ్ణి నిగ్రహించలేకపోయారు, నిలబెట్టలేకపోయారు. అలాగా ఇంత అస్త్ర సంపద ఉండి ఆఖరికో నిర్ణయానికి వచ్చారు, ఆయన్ని మనం ఏం చేయలేం కానీ ఆయన్నే వెళ్ళి అడిగేద్దాం, తాడోపేడో, తాత ఎలా చచ్చిపోతామని అడిగేద్దాం అంటే తాత చచ్చిపోవని అడిగారు. అదే ఏడిచాడు శాంతి పర్వంలో. తాత ఎలా చచ్చిపోతామని అడిగా, ఒళ్ళో కూర్చోపెట్టుకుని నన్ను ముద్దు పెట్టుకుని నా యోగక్షేమాలు అరసిన వాణ్ణి చంపాను, నాకెందుకు ఈ సింహాసనం అని ఇచ్చాడు ధర్మరాజు. అంతటి మహానుభావుడు. కాబట్టి భీష్ముడు అర్జునుడి కన్నా అధికుడు.
ద్రోణుడు సాక్షాత్ గురువు. అసలు అర్జునుడంత వాడయ్యాడంటే ఆయన వల్లే. ద్రోణుడి విషయంలో ఇంకొకటి ఉంది. ద్రోణుడు ధర్మతత్పరత కలిగిన వాడు. లేకపోతే ద్రోణుడిది పక్షపాతం అయితే అర్జునుడికి అది నేర్పకూడదు, అశ్వత్థామకి నేర్పాలి. అశ్వత్థామ కన్నా అర్జునుడికే నేర్పాడు. బ్రహ్మాస్త్ర ప్రయోగం నేర్పాడు తప్ప ఇంకా విసిగించి వెంట పడితే కొడుకని ప్రయోగం నేర్పి ఉపసంహారం నేర్పలేదు. ఉపసంహారం తెలియదు కనుక ఎప్పుడూ ప్రయోగించలేదు. అయినా ప్రయోగించాడు, అది వేరు విషయం అనుకోండి, అది ఆయన ఉద్ధతిని తెలియచేస్తుంది. కాబట్టి ద్రోణుడి ముందు నిలబడలేడు. ద్రోణుడు కూడా మహానుభావుడు, అందుకే కదా ఆయన్ని కూడా వేరొక రకంగా చంపవలసి వచ్చింది. మూడవ వాడు కర్ణుడు. నేను ఈ మాట అంటే మీరు ఉలిక్కి పడతారు నాకు తెలుసు. అదేమిటండి కర్ణుడి పేరు ఎత్తారేమిటి మీరు? కర్ణుడు అర్జునుడికి సరిపోయిన ప్రతిద్వంద్వియా? నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, చెప్పండి. మీరు భారతం మీరు చదువుకున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నాకు జవాబు చెప్పద్దు. నేను అడిగిన ప్రశ్నలకి జవాబులు చెప్పండి. కర్ణుడు ఎవరి అంశలో వచ్చినవాడు? సూర్యుడి అంశలో వచ్చాడు. అర్జునుడు ఎవరి అంశలో వచ్చినవాడు? ఇంద్రుడి అంశలో వచ్చినవాడు. నిజంగా మాట్లాడితే ఇంద్రుడి అంశ గొప్పదా, సూర్యుడి అంశ గొప్పదా? కాబట్టి కర్ణుడు గొప్పవాడేనా? అర్జునుడు కట్టుకున్నాడు కవచకుండలాలు, కర్ణుడు సహజ కవచకుండలాలతో పుట్టాడు. గురువుల దగ్గర ప్రేమించి కూర్చోపెట్టుకుని నేర్పారన్ని అర్జునుడికి. కర్ణుడు అలా నేర్చుకోలేదు. అన్ని పరిస్థితులు తనకి ప్రతికూలమై ఉండగా కష్టపడి విద్యాభ్యాసం చేశాడు. కాబట్టి కర్ణుడు నిస్సందేహంగా అర్జునుడికి ఎదురు నిలబడగలిగిన మొనగాడే. అంతవరకు కాదని మీరు అనలేరు, లేకపోతే ఆయన పేరు మీద పర్వం అని రాదు. కర్ణ పర్వం అని పర్వమే వచ్చింది. ధర్మజ, భీమ, నకుల, సహదేవులు నలుగురిని యుద్ధంలో ఓడించాడు. కానీ బాగా మీరు గుర్తుపట్టవలసింది ఏమిటో తెలుసా అండి? విరాట పర్వంలో వచ్చిన పరీక్ష చాలా గొప్ప పరీక్ష. ఇప్పుడు ఈ అర్జునుడి తేజస్సు దాగి ఉండాలి, వెడుతున్నాడు, గుర్తుపట్టకూడదు. అర్జునుడే కదండి చాలా ప్రధానం. అందుకని ఇప్పుడు అర్జునుడు వెడుతూ ఉంటే ఏది రక్షిస్తూ ఉండాలి అంటే, ఇంత బలం ఉన్నటువంటి కర్ణుడు ఒక్కొక్కటి పోగొట్టుకున్నాడు. ఆయనతో సమానమని చెప్పడానికి వీలులేని అర్జునుడు ఒక్కొక్కటి పొందాడు. పొంది బలవంతుడయ్యాడు. ఈయన ఉన్నవి పోయి బలహీనుడయ్యాడు. దేనివల్ల పోయింది, దేనివల్ల వచ్చింది? ఇప్పుడు చెప్పండి. ఈయన ధర్మం పట్టుకున్నాడు, ఆయన అధర్మం పట్టుకున్నాడు, అంతే తేడా. ఇప్పుడు దానివల్ల పెరగడం, బలవంతుడవడం మాట నిజమైతే, ఇప్పుడు విరాట పర్వంలో ఆయన బృహన్నలగా వెడుతూ ఉంటే ఆయన గుర్తుపట్టబడకపోవడానికి కారణం కూడా ఆయన ధర్మమే అయ్యి ఉండాలి. ధర్మరాజు గారి ధర్మమే అయ్యి ఉండాలి. అన్నిటికన్నా ప్రధానం మళ్ళీ ధర్మరాజు గారి సామ్రాట్ కావడం, మళ్ళీ ఆయన చక్రవర్తి కావడం. ఆయన చక్రవర్తి కావాలంటే వీళ్ళెవరూ కూడా తెలియకూడదు. పాండవులు 5 తెలియకూడదు, ద్రౌపది తెలియకూడదు. కాబట్టి ఇప్పుడు అలా తెలియకుండా ఉండిపోగలిగాడు అంటే ఆయన యొక్క అనుష్ఠానము, ఆయన యొక్క బలము, ఆయన యొక్క పౌరుషము, ఆయన యొక్క ధర్మ నిరతి ప్రధానములు. ఆ ధర్మ నిరతయే ఆయనకి దైవానుగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టింది. అదే పతాక స్థాయిలోకి వెళ్ళేటప్పటికీ మీకు దేని కింద కనపడుతుందో తెలుసా అండి? మహాభారతంలో మీరు చూడవలసింది ఇదే. చిట్ట చివరిలో కూడా ఉన్న బలాన్ని నశింపచేయడానికి కర్ణుడి సారథ్యంలో శల్యుడు కూర్చున్నాడు. ఆఖరి నిమిషంలో కూడా రక్షించి ఇంకా ఏమైనా ప్రమాదాలుంటే వాటి నుంచి కూడా గట్టెక్కించడానికి అర్జునుడి రథం మీద కృష్ణుడు కూర్చున్నాడు. ఇప్పుడు అర్జునుడు పూర్ణంగా ఈశ్వరానుగ్రహాన్ని పొందడం వల్లనే గట్టెక్కుతూ ఉంటాడు. కర్ణుడు దైవానుగ్రహం లేకపోవడం వల్లే పాడైపోతూ ఉంటాడు. ఎందుకు దైవానుగ్రహం లేదండి అని మీరు నన్ను మాట్లాడచ్చు. అతను ఎంచుకున్న పద్ధతులు అటువంటి. అతను సరి అయిన మార్గంలో వెళ్ళలేకపోయాడు. పరశురాముడంతటి మహానుభావుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మాస్త్రం నేర్చుకుందాం అనుకున్నాడు. అబద్ధం చెప్పి మొదలెట్టాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, పరశురాముడికి తెలుస్తుంది ఏమంటే బ్రహ్మాస్త్రం పుచ్చుకుని వెళ్ళిపోతే గురువుగారికి తెలిసింది. ఆయన నాకు ఇచ్చేసిన తర్వాత ఏం చేస్తాడు ఉపదేశం చేశాక అనుకున్నాడు. ఉపదేశం చేసిన పరశురాముడే నీకు అక్కరకు రాదు, మర్చిపోతావు. నేను పరశురాముడి దగ్గర నేర్చుకున్నానని దుర్యోధనుడికి చెప్పాడు. తెలుసు అనుకుని దుర్యోధనుడు యుద్ధానికి వచ్చాడు.
కర్ణుడిలో దోషాలు లేవని మీరు అనుకోకండి. ఈశ్వరుడిచ్చినా నిలబెట్టుకోలేని తనం ధర్మాన్ని వదలడంలో ఉంది. అంగీకరిస్తారా ఇప్పుడు మీరు? ఈశ్వరుడు ఇవ్వకపోయినా ధర్మాన్ని పట్టుకుని అటువంటి వాడిని కూడా కొట్టగలిగిన స్థితికి ఎదగడం ధర్మాన్ని పట్టుకోవడం. ఇది ఇలా పుట్టిన వాళ్ళు ఇలా అయ్యారు. అయి ఈయన చేతిలో ఈయన పడిపోయాడు మహాభారతంలో. పైగా వెళ్ళి ఎవరి పక్కకి వెళ్ళాడు? దుర్యోధనుడి పక్కకి వెళ్ళాడు. తెలిసి, ప్రయత్నపూర్వకంగా తెలిసి వెళ్ళాడు. వెళ్ళి అధర్మం ఎటువైపు ఉంటుందో అటు కాలిపోతానని తెలిసి ఆ పక్షాన చేరాడు. చేరి పాడైపోయాడు. అందుకే మహాభారతము నరుడు తెలుసుకొనవలసినది అని ఎందుకంటారో తెలుసా అండి? ఒకసారి ఇది అనుష్ఠించకూడనిది అని నీకు తెలిస్తే నిర్మోహమాటంగా, అందులో మాత్రం ఇక సందేహం కాని ఎట్టి పరిస్థితుల్లో మొహమాట పడకూడదు, నిస్సందేహంగా విడిచిపెట్టేయాలి. ఈ పద్ధతి మంచిది కాదు, మనం వెడుతున్న మార్గం, మనం వింటున్న మార్గం వైదికం కాదు, ఇది మనని గట్టెక్కించేది కాదు అని అనిపిస్తే అప్పటి వరకు పొరపాటు మార్గంలో ఉన్న వదిలిపెట్టి వైదిక మార్గంలో వెళ్ళిపోవాలి. పట్టు కూర్చున్నారో మొహమాటాలకు పోయి కర్ణుడైపోతారు. కాబట్టి ఇప్పుడు కూడా ఏ ధర్మం రక్షించాలి? అర్జునుణ్ణి ఆ ధర్మమే రక్షించాలి. విరాట పర్వం చదివేటప్పుడు విరాట పర్వం తనంత తానుగా ఒక ప్రారంభం. కానీ విరాట పర్వం చదివేటప్పుడు అర్జునుడు వెళ్ళాడండి, నేను బృహన్నను అన్నాడండి, సరే విరాటరాజు గారు అయితే నాట్యం నేర్పమన్నాడండి అంటే అది అసమగ్రం. అలా ఎందుకని నమ్ముతున్నాడన్న దాన్ని మీరు పరిశీలనం చేసుకుంటూ వెళుతుండాలి. వెనక్కి వెళ్తున్నప్పుడు ఏది రక్షిస్తోందో మీకు అర్థమవుతుంటుంది. ఏది రక్షిస్తోందో మీకు బాగా అర్థమవుతుంటే మీరు కూడా ఏది రక్షిస్తోందని నమ్మారో దాని వైపుకి మొగ్గుతారు. ఆ మొగ్గడమే మిమ్మల్ని రక్షిస్తుంది కదండి. లేనినాడేం ఉపయోగం ఉంటుంది దానివల్ల? కాబట్టి ఇప్పుడు అర్జునుడు విరాట్ రాజు గారి సభలోకి ప్రవేశిస్తున్నాడు. చాలా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఇప్పుడు ఒక్కొక్క ఆశ్చర్యానికి ఒక్కొక్క కారణం. ధర్మరాజు గారిని చూసినప్పుడు ఆశ్చర్యానికి కారణం ఆయన యొక్క సాత్విక తేజస్సు. భీమసేనుణ్ణి చూసినప్పుడు కారణం ఉగ్ర తేజస్సు. అర్జునుణ్ణి చూసినప్పుడు కారణం చెప్తున్నట్టుగా ఉంటుంది వర్ణన. ఇది నేనన్నది. తిక్కన గారి అమృతధార, నన్నయ్య గారి అమృతధార, ఎర్రాప్రగడ అమృతధార ఎక్కడుందంటే విరాట్ రాజు ఏ కోణంలో చూస్తున్నాడు అన్నది కన్నులు చెప్పవు, మనసు చెప్తుంది. మీకు కన్నులు అన్నీ చెప్పలేవండి. కన్నులు అన్నీ చెప్పగలిగితే అన్నీ మీరు గీసేయచ్చు, అన్నీ మీరు చూపించచ్చు, మీరు గీయలేరు. రామకృష్ణ పరమహంస దీని గురించి ఒక మాట చెప్తుంటారు. ఒక పక్షి తన గూట్లో గుడ్లు పెడుతుంది. గుడ్లు పెట్టి 2 రెక్కలు విప్పి తన పొట్ట యొక్క ఉపరితలం వెచ్చగా ఉంటుంది. వెచ్చగా ఉన్నటువంటి ఉపరితలం ఒక్కటే గుడ్డు మీద ఉండేటట్టుగా తగల్చి కూర్చుంటుంది. గట్టిగా కూర్చుంటే గుడ్డు లోపల పిండం ఉందని, ఆ పిండం తన పిల్లవుతుందని, ఆ గుడ్డు పగిలిపోతుందని, కాబట్టి తన బరువు అనేటట్టుగా కూర్చోకూడదని కాళ్ళు వెంబగా పెట్టి వెచ్చతనం ఒక్కటే తగిలేటట్టుగా కూర్చోవాలని ఎవరు నేర్పారో మీరు పసిగట్టగలరా? తెలియదు. అది ఈశ్వరుడు. కూర్చుంది. గుడ్లు పొదుగుతున్న పక్షి బొమ్మ నువ్వు గీయగలవేమో కానీ గుడ్డు పక్షి పొదుగుతున్నప్పుడు తన పొట్ట వేడి తన గుడ్డుకి తగిలినప్పుడు గుడ్డు పెంకు వేడెక్కి ఆ పెంకు వేడి లోపల ఉన్న పిండానికి తగిలి పిండం కూడా తనలాంటి పక్షి పిల్లగా మారుతున్న విషయాన్ని ఈ కన్నులతో కాకుండా లోకంటితో తెలుసుకుని ఆనందాన్ని పొంది అరమోట్పు కన్నులు పెట్టి ఉన్నటువంటి పక్షి మనసులోని భావనని నువ్వు గీయగలవా? నువ్వు గీయలేవు. బొమ్మ గీయగలవేమో కానీ మనసులోని భావనని నువ్వు గీయడం నీకు సాధ్యం కాదు. చిత్రకారుడికి ఒక పరిధి ఉంది. ఒక కవికి కూడా ఒకనాడు వ్యాసుడు రచించిన దాన్ని ఆంధ్రీకరించేటటువంటి వాడికి ఈనాడు ఆ భావన అలా చూడగలిగిన నైపుణ్యం ఉండాలని లేదు. కానీ హరిహరనాథుని పూర్ణానుగ్రహాన్ని పొందిన వారు తిక్కన గారు. అందుకే విరాట్ రాజు కళ్ళు ఏ భావనతో చూస్తున్నాయో చూడగలిగిన శక్తి తిక్కన గారికి వచ్చింది. వచ్చి ఊరుకోవడం కాదు, ఆ భావన ఎన్ని తరాలకి ఎంత మందికి అందేటట్టుగా ఘంటం కదిలి పద్యరచన చెయ్యగలిగిన శక్తిగా వచ్చింది. ఆ శక్తి పద్యంలోకి వచ్చి కూర్చుంది.
ఆ పద్యాన్ని చదివినప్పుడు, ఆ పద్యం శబ్ద రూపంలో ప్రవహించినప్పుడు, మీ చెవులలోకి వెళ్ళినప్పుడు ఆ అమృత ధార ఇప్పటికీ మీలోకి ప్రవేశిస్తోంది. ఇది తిక్కన గారు మనకు అందించినటువంటి గొప్ప కానుక. అందుకని ఆయనకి నమస్కరించి తీరాలి అన్నాను నేను. కాబట్టి చూడండి, ఇప్పుడు విరాట్ రాజు గారు ఆ కోణంలో ఆశ్చర్యపోతున్నాడు అన్నదాన్ని చూడండి. కాళ్ళ యొప్పిద మూడు కట్ట నుజ్వలముచే అంగ సంకుల బాహులందమెడల కంచుక మంగంబు కాంతి మాటుగా మెడ హేమపట్టిక మెరయకుండా వదనంబు కొమరు భావన చేసి వేరుగా నుదుటి పింపలక బొదువబడగా పడవంపు జొత్తుల చెవులు రూపడగంగా బాపట తలకట్టు భంగి తప్ప మంచుమరుగుపడిన మార్తాండుడును బోలె నీరుగ విసియున్న నిప్పు ఓలే వేషధారి అయిన విష్ణుండు ఓలే అవ్విరటు కొలువు చేర నరుడు వచ్చే. ఇందుకు ఆశ్చర్యపోతున్నారు. అర్జునుడి విషయంలోకి వచ్చేటప్పటికి ఎన్ని ఉపమానాలు చూపించారో చూడండి తిక్కన గారు. ఇన్నిటిట మంచు మరుగుపడిన మార్తాండుడిని పోలే. మంచు బాగా కప్పేసింది అనుకోండి, మనకి టీవీలో చూపిస్తుంటాడు, కాశ్మీర్లో మిట్ట మధ్యాహ్నం వేళ కూడా సూర్యుడిని కప్పేసింది అనుకోండి మంచు. మంచు శాశ్వతమా? సూర్యుడు అలా కనపడకుండా ఉండడం శాశ్వతమా? మంచు తొలగిపోతుంది, సూర్యుడు ప్రకాశిస్తాడు. అంత సూర్యుణ్ణి అడ్డిన మంచులా నీరు గవిసియున్న నిప్పు ఓలే, నిప్పు మీద పట్టినటువంటి ఆ తెల్లటి ధూళిలా వేషధారి అయిన విష్ణుండు బోలే, అంతటా నిండిన విష్ణువు ఒక రూపంతో వస్తుంటే ఎలా ఉంటుందో అలా విరటు కొలువు చేర నరుడు వచ్చే. నరుడు విరాట్రాజు గారి కొలువులోకి వస్తున్నాడు. ఎలా కప్పాడు? నేను అందుకని చివరి నుంచి ముందుకు వస్తున్నాను పద్యాన్ని. ఒక్కొక్కటి కప్పే ఏం చెప్తున్నారు. సూర్యుణ్ణి మంచు కప్పినట్టు, నిప్పుని బూది కప్పినట్టు, విష్ణువుని అవతారం కప్పినట్టు, విరాట్రాజు గారి కొలువులోకి వస్తున్న నరుణ్ణి కప్పే. ఏం కప్పే అంటే ఎంత మంచు కప్పినా అదిగోనండి వెలుతురు, అదిగో ఆ సూర్యుడని తెలిసిపోతుంటాడా? ఎంత బూది కప్పినా అది నిప్పండి బాబు, ముట్టుకుంటే కాలుతుందని తెలిసిపోతూ ఉంటుందా? ఊతే పైకి వచ్చేస్తుందా దాని స్వభావం? అలా ఏ ప్రకాశం ఎంత దాద్దామన్నా దాగట్లేదు, దేంతో దాచే ప్రయత్నం చేశాడు. ఇది ఆయన చూస్తున్నాడు. ఏంటి ఇలా ఉన్నాడు కానీ అలాంటి వాళ్ళే లేడే అంటున్నాడంటే ఎంత వేషం కట్టాడో అది సరిపోలేదు. ఎంత వేషం ఎవరు కట్టారు? ఆయన కట్టాడా? దేవతలు కట్టారా? దేవతలు కట్టారు. యమధర్మరాజు గారు కట్టాడు ఆ వేషాలు. నమస్కారం చేస్తే యమధర్మరాజు గారు కట్టించిన వేషం ఒక రాజు చూసినా కూడా దాచడానికి సరిపోవట్లేదు. దేవతలు దాచినా దాగని తేజస్సు వాళ్ళది. పేడివాడిగా వస్తున్నా ఇది మహాత్ములంటే. అటువంటి వాళ్ళ పేరు తలుచుకుంటే చాలు, అందుకే పిడుగులు ఆగిపోతాయన్నారు. అంతటి తేజోమూర్తి కనుకనే అర్జున పల్గుణ పార్థ కిరీటి శ్వేతవాహన బీభత్సో విజయ కృష్ణ సవ్యసాచి ధనంజయ. ఇందులోని విరాటపురంలో ఆఖరణ చెప్తాడు, నా 10 పేర్లకి అర్థం ఏమిటో తెలుసా అని. ఆ పేరు తలుచుకుంటే ఇప్పటికి పడవలసిన పిడుగు కూడా పక్కకెడుతుందంటారు. అంతటి కీర్తి వహించాడు మహానుభావుడు. ఎలా కప్పాడా తేజస్సుని? ఏ ప్రయత్నంతో కప్పినట్టు కనపడుతోంది అంటే కాళ్ళ యొప్పిద మాడు కట్ట నుజ్వలముచే అంగ. చీర కట్టేట కిందకి, కట్టిన చీర ఎక్కడి వరకు ఉంది అంటే పాదాలు కనపట్టలేదు. కాళ్ళల్లో చీర పడుతుందని పాదాల పైకి కదా కొంచెం కట్టుకోవడానికి నడవడానికి వీలుగా ఉంటుంది. కానీ పాదాల కన్నా ఇంకా పొడవుగా చీర కట్టుకుంటే నడక కష్టం అవుతుంది. కానీ ఆయన అలా కట్టేట చీర. ఎందుకు కట్టాడు అంటే ఆ పాదాల వంక కానీ ఎవరైనా చూశారనుకోండి తెలిసిపోతుంది ఆ తేజస్సు. అమ్మో పాదాలు ఏమిటి అలా ఉన్నాయి అని. అంటే తేజస్సు పాదముల దగ్గరే ప్రారంభం. అలా ఉంటాడు మహానుభావుడు. కాబట్టి ఇప్పుడు పాదాలు కనపడకుండా చీర అడ్డు పెట్టాడు. అడ్డు పెట్టినా కాంతి ఆగట్లేదు. అమ్మో అదేంటి అలా ఉన్నాయి అంటున్నాడు. విరాట్ రాజుకి అసలు ఆయన్ని చూడగానే ఒక పేడివాడు వస్తుంటే ఎవడైనా పాదాల దగ్గర నుంచి చూసి అబ్బా ఏమి కాంతి అంటాడండి. అది అర్జునుడి తేజస్సు. సంకుల బాహులు అందమెడల, ఈ భుజాల మీద కాయలు ఉన్నాయి, అక్షయబాణ తూనీరాలు అవి పెట్టుకున్నవి, పైగా భుజాల మీద బాణాలు తగులుతుంటాయి. కాబట్టి ఈ కాయలు కప్పాలి. కాయలు కప్పడానికి ఏదో చిన్న చిన్న దారాలు అర్థం లేకుండా వేసుకుంటే కుదరదు. అందుకని ఆయన ఏం చేశాడు, పెద్ద పెద్ద శంఖాలతో ఉన్నటువంటి ఆభరణాలు పెట్టేసుకున్నాడు. ఎలాగో పేడు రూపంలో ఉన్నాడుగా.
కాబట్టి పెద్ద పెద్ద శంఖాలతో ఉన్న ఆభరణాలు పెట్టుకుంటే ఇంకా కనపడవు, అందుకని భుజాలకు కప్పాడు. ఇంత కప్పినా అవి అలంకారమే అయ్యాయి, అంత గుండ్రటి భుజాలు. ఆ భుజాల మించి కనపడుతుంటే అవి కదిలినప్పుడు వస్తున్న కాంతులను చూసి ఏమి భుజాలరా ఇవి అంటున్నాడు విరాట్రాజు. కంచుక మంగంబు కాంతికి మాటుగా. కంచుకం అంటే ఆడవాళ్ళు వేసుకునేటటువంటి రవికె. ఆ రవికె ఇక్కడి నుంచి ఆయన ఇక్కడ వరకు వేసేసుకున్న శరీరాన్ని ఆచ్ఛాదించి ఉంది కాబట్టి కాంతి ద్యోతకము కాకూడదు. కానీ కంచుకము ఉన్నప్పటికీ ఆయన శరీర కాంతి తెలిసిపోతుంది. మెడహేమ పట్టిక మెరయకుండా పెద్ద బంగారం బిళ్ళ ఒక దాంతోటో పతకం కట్టుకున్నాడు, కంఠం యొక్క కాంతి తెలియకుండా. అయినా ఆ కాంతి హేమ పట్టికని పక్కకి తోసి పైకి వచ్చేస్తోంది. వదనంబు కొమరు భావన చేసి వేరుగా ముఖమంతా పసుపు రాసేసుకున్నాడు, ఎవ్వరు గుర్తుపట్టకుండా. ఇంత బొట్టు పెట్టేసుకున్నాడు. ఇంత పసుపు రాసుకుని ఇంత బొట్టు పెట్టుకున్న పురుష తేజస్సు కనబడుతోంది. అది విచిత్రం. చాలా చాలా కష్టం అండి. అసలు ఎలా దీన్ని వివరణ చెయ్యాలో కూడా అర్థం కాదు. మీరు మీ మనసుతో ఆ పద్యాన్ని చదివి భావన చేసుకుని చూడాలి. అసలు అలా వస్తే పురుష తేజస్సు కనపడుతుందా? ఒక్కనాటికి అలా మీరు చెప్పలేరు. అంతవరకు ఎందుకండి, కాసేపు మీరు ఊహా చిత్రం తీసుకోవాలంటే నా ముఖానికి ఇంత పసుపు రాసి బొట్టెట్టుకు చూడండి. ఒక్క ముఖాన్ని మొగాయన ముఖంలా కనపడుతుందా? వెంటనే ఆడదాని ముఖంలో అనిపించేస్తుంది. కానీ పురుష తేజస్సు కనపడుతోంది ఆ ముఖంలోంచి, అంత పసుపు రాసి అంత బొట్టెట్టుకుంటే. ఏమి మహాపురుషులండి నిజంగా. ఒక శాపం ఉండి యమధర్మరాజు గారు వేషం కట్టించి ఇంత బట్టలు అంగుళం ఒళ్ళు కనపడకుండా దాచుకుని వస్తుంటే తేజస్సు బయటకు వచ్చేస్తోంది మొగాడి కింద. పవడంపు జొత్తుల చెవులు రూపడగంగా, పగడాలతో చేసినటువంటి పెద్ద పెద్ద కర్ణాభరణాలు పెట్టుకున్నాడు. ఈ చెవులు కనపడకుండా కోయవాళ్ళు పెట్టుకుంటారే ఇక్కడి నుంచి ఇలాగా, అలా పెద్ద పెద్ద ఆభరణాలతో కప్పేశాడు. కప్పేసినా సరే చెవుల కాంతి వాటిలోంచి పైకి వచ్చేస్తాను. పాపట తల కట్టు భంగి తప్ప. మగవాడు కాబట్టి మగవాడేమి, ఆడది కూడా సీమంతము అని. అంటే అసలు మగవాడు పాపట తీస్తాడా అంటే మగవాడు పాపట తీయాలి అని లేదు. ఎందుకంటే మగవాడికి ఏముంటుందండి, శిఖ ఉంటుందంటే పిలక పెట్టుకుని ఉంటారు, పిలకతో ఉంటారు. కాబట్టి ఎక్కువగా ఎలా ఉంటారు అంటే అసలు నిజానికి వెంట్రుకలు ఉండవు. వెంట్రుకలు ఉంటే కదా పాపిడి తీసుకోవడం, తలకాయ దూకోవడం, జేబులో దువ్వెనెట్టుకోవడం. వెంట్రుకలు లేని వాడికి అవన్నీ ఎందుకు? మగవాడు అంటే శాస్త్రంలో ఎప్పుడు కూడా ఎక్కువగా ఏమిటంటే తలనీలాలు లేకుండానే ఉంటారు. కాబట్టి పాపిట తీసుకునే అవకాశం ఉండదు. పాపట అనేటటువంటిది స్త్రీ సంబంధమైనటువంటి విషయం. కాబట్టి సీమంతము అన్నమాట ఆడదాని పాపటకి అర్థం. వాళ్లే జుత్తుని రెండుగా విడదీసి మధ్యలోకి దువ్వుకుని అటు ఇటు కురులను పేరుస్తారు. కాబట్టి సీమంతం. అదే వాళ్ళకి సూడిదలు ఇచ్చారంటారు. అప్పుడు అడవి పంది ముళ్ళు పట్టుకుని భర్త జాగ్రత్తగా పాపట తీసి కురులను అటు ఇటు తీపి ఆ మొలకి ఆ మేడి ఆకు తీసుకొచ్చి ఒక త్రాటితో కడతాడు. కడితే ఆ గర్భ విచ్చితి జరగకుండా కాపాడుతుంది అని. దానికి అసలు సూడిదలు అంటే కానుకలు. సీమన్నతోత్సవము అంటే ఆ పాపట భర్త వచ్చి తీయుట, ఆయన తీస్తే. అంతేగాని నా బుర్రకాయ ఇంతంత లడ్లును 8 రకాల స్వీట్లు మగపిల్లివారు ఆడపిల్లివారు దానికోసం దెబ్బలాడుకు చావడం, అది కాదు సూడిదలు అంటే. ఆ పాపట. అందుకని ఇప్పుడు ఆయన పాపట తీసుకుని ఉన్నాడు. అర్జునుడు ఒక పేడివాడిగా అంటే ఆడదాని రూపు కట్టాడు, మగవాడు ఆడదాని రూపు కట్టాడు. కట్టి పాపట తీశాడు. పాపట తీసి దువ్విన ఆ పాపట తీసిన మగవాడి కురులు పెరిగితే ఎలా ఉంటాయో కిరీటం పెట్టుకున్నప్పుడు అలా ఉన్నాయే, పాపట తీసిన ఆడదాని తలకట్టులా లేదే అంటున్నాడు. అంటే ఆడదిగా ఎన్ని చెయ్యాలో అన్ని చేశాడు. కానీ ఆయనకి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆయనకి అర్థం కాని పెద్ద సమస్య ఏమిటంటే అసలు పురుషుడు స్త్రీ వేషం వేశాడా, స్త్రీ పురుషుడుగా ఉందా, ఇది ఆయనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ముందిద్దరికన్నా పెద్ద అయోమయం వచ్చింది అర్జునుడు వచ్చేటప్పటికి. కాబట్టి చాలా తెల్లబోయి అలా చూస్తున్నాడు ఆవిడ వంక. ఆవిడ వంక అనే అనవలసి ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు ఆడదాని వేషంగా వచ్చాడు కాబట్టి. కానీ చూసి విరాట్రాజు గారు అంటున్నట్ట, వనితావేషము కల్గియున్నయది చెల్వం వాడుచందంబు కాదు,
నిరూపింప మహానుభావతయు నిర్దోషత్వమున్ రాజసంబును శోభిల్లుడు ఎవ్వడేనొక జగత్పూజ్యుండో క్రీడార్థమిట్లొనరందాల్చిన రూపు కావలయో మీరూహింపుడా ఎట్లగున్. విరాట్ రాజు గారి తెలివితేటలు అర్థమవుతాయండి. రాచ పదవిలో కూర్చోవడానికి ఎంత పూర్ణంగా అర్హుడో మీరు పసిగట్టచ్చు. ఎవరి విషయంలో ఆయన అంచనా తప్పట్లా, ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు. వీడు వంటలవాడు కాడు, ఈయన సామాన్యుడు కాడు, చెప్పేస్తున్నాడు. కానీ అంతకన్నా దాటి ఊహించలేకపోతున్నాడు. అక్కడ అడ్డేసుకుంటున్నాడు ఈశ్వరుడి. వీళ్ళ యొక్క ప్రయోజనం కోసం అక్కడ వరకే తప్ప అక్కడికన్నా దాటనివ్వట్లేదు ఇక విరాట్ రాజు గారు. ఒకరి వెనకాతల ఒకరు వచ్చేస్తున్నా అలాగే ఉంటున్నాడు, అంతే ఆశ్చర్యపోతూ. కాబట్టి ఇప్పుడు ఆయన అంటున్నాడు, వనితా వేషము కలిగియున్నయది, ఆడదాని వేషంలో కనపడుతోంది. చల్వం వాడు చందంబు కాదు, కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే ఆడది మాత్రం కాదు అన్నాడు. నిరూపింప మహానుభావతయు, ఆడదాని వేషంతో మగతనాన్ని కప్పాడనుకుందామా? అలాంటి అనవసరపు పనులు చేసి వేషం కట్టొస్తున్న వాళ్ళ లేడు. మనిషి తీరులో మహానుభావుడని తెలిసిపోతుంది ఆ కాంతి. నిర్దోషత్వమున్, ఎక్కడా దోషభూయిష్టమైనటువంటి స్థితిలో లేడు. రాజసంబును శోభిల్లుడు, రాజసం కనపడుతోంది మనిషిలో. ఎవడే ఒక జగత్పూజ్యుండు క్రీడార్థమిట్లొనరందాల్చిన రూపు కావలయు, ఎవరో జగత్తంతటి చేత పూజింపబడవలసిన మహానుభావుడు. నా అనుమానం కాదు, ఎంత ఖచ్చితంగా లెక్క కట్టేస్తున్నాడో చూడండి. 2 1 2, 2 2 4, 2 3 6, 2 4 8, 2 5 10, ఎంత ఖచ్చితమో విరాట్ రాజు గారి ప్రతి ఊహ అంత ఖచ్చితం. ఇందులో మీరు ఏదీ కాదనలేరు. అంటే ఇంత దాచినా అంత దొరుకుతున్నారు. ఆయన ఒక్కడికైనా సభలో ఉన్న అందరికీ ప్రభువు మాటలుగా వస్తోందంతే పైకి. కాబట్టి ఏమి మహానుభావుడు, మీరు ఊహింపుడా ఎట్లగున్, మీరు చూడండి అలాగే అనిపిస్తోందా మీకును అన్నాడు. ఇంకా దగ్గరికి రాకుండానే అర్జునుడు దగ్గరికి వచ్చాడు. వచ్చి ప్రభువుకి జయం చెప్పాడు. చెప్పి ఇప్పుడు తాను మాట్లాడాలిగా ముందు. అందుకని అన్నాడు, నిన్ను కొలవంగ వచ్చితి కన్నియలకు ఆట గరపగా నోపుదు విద్వన్నుత మన్నామంబు బృహన్నల, ఏ పేడిననుడు అతడిట్లనియన్. నేను పేడివాణ్ణి, నపుంసకుణ్ణి, నన్ను బృహన్నల అంటారు. నేను పూర్వం సత్యభామ కొలువులో కొంతకాలం నాట్యం నేర్పాను. తర్వాత ద్రౌపదీదేవి దగ్గర నేర్పాను. ద్రౌపదీదేవి నన్ను ఎంతో ప్రేమగా చూసేది. ఆ తరువాతి కాలంలో ఆ నాట్యం నేర్పి పాండవులందరూ అరణ్యవాసానికి వెళ్ళిపోయారు. నేను కూడా ఇలా వచ్చేసాను. నీవు మంచి వాళ్ళని ఆదరించేవాడివి అని తెలిసింది. అందుకని నీ దగ్గర ఉద్యోగానికి వచ్చాను. నేను అంతఃపురంలో ఉండేటటువంటి కన్యలకి నాట్యం నేర్పుతాను. అయితే వెళ్ళి నాట్య పాఠశాలలో ఉద్యోగం చెయ్యి అంటాడేమో. అంతఃపురంలో కన్యలకి నేర్పుతాను. కాబట్టి నువ్వు నన్ను అనుగ్రహించగలిగితే నాకు అటువంటి ఉద్యోగాన్ని ఇయ్యి అంటే, విరాట్ రాజు అన్నాడు, మత్కోదండ చయంబులోన ఒక సమ్మానార్హ చాపంబు భాస్వత్ కాండంబులు హేమ చంద్రక కణద్వర్మంబు నీకెంతయున్ సత్కారంబుననిచ్చి వాహన పరిష్కారంక సంభావ్య సంపత్ కళ్యాణుని చేసి వైభవము దర్పంబున్ విజృంభింపగన్. ఎంత తెలివైన వాడో చూడండి విరాట్ రాజు. యమధర్మరాజు గారు ఏవి కలిపాడో వాటన్నిటినీ తీసేశాడు. ఆయన అన్నాడు, నువ్విప్పుడు ఏ వేషంలో ఉన్నావో అందులో నేను కొన్ని చెప్తాను చూడు. నా దగ్గర పెద్ద పెద్ద కోదండాలు ఉన్నాయి. ఓ కోదండాన్ని నీకు ఇస్తే నువ్వు ఇలా చేత్తో పట్టుకుని నిలబడితే, నా దగ్గర చాలా గొప్ప గొప్ప బంగారు బాణాలు ఉన్నాయి. ఆ తూణీరం కట్టుకుని బాణాన్ని తీసి వింటినాదికి సంధించి నువ్వు ఇలా నిలబడితే, నా దగ్గర బంగారు పద్మములు మొసళ్ళు చెక్కిన కవచాలున్నాయి. అటువంటి కవచం నీకు కడితే, నువ్వు ఒక పెద్ద వాహనం మీద నిలబడి ఇలా నిలబడితే ఒక మహావీరుడిలా నువ్వు నాకు కనపడుతున్నావు. ఎంత లెక్క కట్టాడండి విరాట్ రాజు గారు. ఎంత తెలివైన వాడో. వాళ్ళని చూడగానే ఎవరికైనా ఎటువంటి ఊహలు వచ్చేస్తాయో. ఎంత గొప్ప పద్యరచన చేశారండి తిక్కన గారు. నిజంగా నాకు చాలా అద్భుతంగా ఉంది. నిన్ను అలా చూడాలనుంది. నీకు నేను ఇటువంటి పదవి ఇవ్వడం ఏమిటయా? నీకు నేను ఆ కన్యాజనులకు నృత్తంబు నేర్పగలను అంటున్నావు. నిన్ను అక్కడికి పంపడం ఏమిటి అంటే, బృహన్నల అన్నాడు, ఆడుతనంబు నిక్కమున కారసి చూచిన లేదు. అనుమానం వచ్చేసింది కదా ఎలాగో.
కాబట్టి ఇప్పుడు ఉన్న పేడితనంలో 2 రకాల్లో తనకి ఏ రకమైన నపుంసకత్వం చెప్తున్నాడు. ఆడుతనంబు నిక్కమున కారసి చూచిన లేదు, పుంస్త్వమున్ బోడిమి తప్పియున్నది. నపుంసక జన్మమవశ్య భోగ్యమై వాడిమి గల్గు శాపమున వచ్చే, పురాకృత కర్మ భావ్యమెవ్వాడును నేర్చునే తొలగ వైవగ నోర్వకపోవచ్చునే. ఆయన అన్నాడు, ఆడతనంబు నిక్కమున కారసి చూచిన లేదు. ఎందుకు అనుమానపడుతున్నాడు విరాటరాజు? ఆడదానిలా వేషం కట్టాడు కానీ ఆడది అని నాకు అనిపించట్లేదు అంటున్నాడు కదా. అందుకని ఇప్పుడు ఆయన అన్నాడు, నా యందు ఆడతనం ఎంత మాత్రం లేదన్నాడు. నిజంగా పార్థుడిగా ఆయనకి ఆడతనం ఎక్కడుందండి? నా యందు ఆడతనం ఇంచుక మాత్రం లేదు, నేను పురుషుణ్ణి. కానీ నా దౌర్భాగ్యం ఏమిటంటే ఇప్పుడు నాకు పుంస్త్వము లేదు, నా పుంస్త్వము తప్పిపోయింది. అందుచేత నేను నపుంసకుణ్ణయ్యాను. ఆడరూపు వేసుకున్నటువంటి మగతనం లేనివాడిని. కాబట్టి అటువంటి నపుంసకుణ్ణి. అది కూడా నాకు ఎలా వచ్చిందంటావేమో, నా మీద చాలా వ్యగ్రతతో కూడిన బుద్ధితో ఒకరు నన్ను శపించారు, అందుకని నాకు ఈ రూపం వచ్చింది. సరే, ఏది అయితే ఎవరు ఏమిటి అని అడుగుతాడేమో అని మళ్ళీ వెంటనే సరే అని ఎంత చమత్కారం అన్నాడంటే, నపుంసక జన్మమవశ్య భోగ్యమై వాడిమి గల్గు శాపమున వచ్చ, పురాకృత కర్మ భావ్యమెవ్వాడును నేర్చునే తొలగ వైవగ నోర్వకపోవచ్చునే. ఎంతటి వాడైతే మాత్రం పురాకృత కర్మ అనుభవించకుండా ఉండడం తప్పుతుందా? అందుకని ఏదో నా కర్మవశాత్తు నాకు వచ్చిందిలే, ఇక గొడవ లేదు. ఏమండి మీకు ఆ మొహం మీద మచ్చ నా కర్మ అన్నారు అనుకోండి, ఇంకేమడుగుతారు మీరు కదా. ఇంకా నా కర్మ అంటే ఇంకా 10 మాటలు ఏమిటండి చెప్పారా నా కర్మని, ఇంకేం చెప్పాలంటే కదా. అందుకని ఎంత చమత్కారంగా చెప్పాడో చూడండి. ఎంత సభకి వచ్చిన అవమానాన్ని ఒక్క మాటతో సభనంతటి బుట్టలో పెడతారు. ఇంత అనుమానం ఉన్న వాళ్ళు ఇంకా తవ్వి అడగలేక ఊరుకుంటారు. ఇంత చమత్కారమైన సంభాషణ శైలి ఎలా వచ్చిందంటారు అంత సభలో? ఇది ఈశ్వరానుగ్రహం, వాగ్దేవి అనుగ్రహం. వాక్కుల యందు ఆ తల్లి నిలబడింది. కాబట్టి ఈ మాట అని ఆయన అన్నాడు, ఒండు పనులకు సెలవు లేకునికి చేసి అభ్యసించితి శైశవమాదిగాగా, దండలాసక విధమును కుండలియును బ్రెక్కనంబు తెరంగును బెరణంబు. చాలా చిన్నతనం నుంచి ఇంక నేను ఎలాగో ఏ పనికి పనికిరాను కదానని నేను ఇదిగో ఇటువంటి నాట్యాలు నేర్చుకున్నాను. దండలాసక విధము, కుండలి, ప్రెక్కణము, పేరణము అనేటటువంటి నాట్యాలు నేర్చుకున్నాను. అవి నాట్యగతులు. అవి నేను ఒకరికి చెప్పి చేయించగలను. దీనితో పాటుగా నాకు నేపథ్య విద్యలు వచ్చు. నేపథ్య విద్యలు అంటే అవి రావాలి. అవి రాలేదనుకోండి, మళ్ళీ ఏదో డాన్స్ ఒక్కటి నేర్పేసి తాను చేసి చూపించి ఇలా చెయ్యి అని ఏదో ధిమ్ తద్ధిమ్ అని ఆ చిండు వేసి చూపించి ఇలా వేయి అంటే ఇలా వేసేసిన తర్వాత ఆవిడ కచేరీకి వెళ్ళింది అనుకోండి, వెళ్తే నేపథ్య విద్య నాకు రాదండి అంటే మళ్ళీ ఎవరినో తీసుకురావాలి. అలా కాదు, ఆవిడే ఏం చేస్తుందంటే నేర్పిన ఆవిడే తెర ముందు తన శిష్యురాలు నాట్యం చేస్తుంటే ఆవిడ పక్కన కూర్చుని నట్టువాంగం వేస్తున్నారంటారు. మీరు ఎప్పుడైనా నాట్యంలో చూసారో లేదో, ఆ కూచిపూడి వారి నాట్యం, అంబా పరాకు దేవి పరాకు జగమేలు మా తల్లి జననీ పరాకు అని మొదలుపెట్టి ధీం తద్ధీం అని వేస్తారు. అక్కడి నుంచి ఇంకా డాన్స్ ఆ నాట్యం ప్రారంభమవుతుంది. ఆ నట్టువాంగం నేపథ్య విద్య అంటే ఆ పాట అన్ని రాగాలలో పాడుతుండాలి, దాన్ని కలుపుతుండాలి సరిగ్గా. ఏ పాత్ర ప్రవేశిస్తోందో, ఏ పాత్ర ఉందో అది వెళ్ళడానికి సమయం పట్టాలి, కొత్త పాత్ర రావడానికి సమయం సరిపోవాలి. అంతేగాని అదే పనిగా ఇలా పట్టుకుని ఓ చదివేసుకుంటే ఆ పాత్ర వెళ్ళి ఇంకో పాత్ర రావడానికి సమయం ఉండదు. ఆవిడ వచ్చేటప్పటికి ఈవిడ సగం చదివేస్తుంది. అలా ఉండకూడదు కదా. అందుకని దానికి సరిపోయేటట్టుగా ఖచ్చితంగా చూసుకుంటూ పాడగలిగిన నైపుణ్యం ఉంటే నేపథ్య విద్య అంటారు. వాళ్ళు నేర్పుతారు, కచేరీ చేయిస్తారు, నాట్య ప్రదర్శన చేయిస్తారు. వాళ్ళని రాజులు ఇష్టపడతారు. ఎందుకో తెలుసా అంటే, రాజుగారు ఇష్టపడడానికి ఇప్పుడు 3 కారణాలు ఉన్నాయి. ఒకటి పేడి, కాబట్టి అంతఃపురానికి పంపించచ్చు తన కూతురు దగ్గరికి, ఇబ్బంది ఏం లేదు. పురుషుల్ని పంపించి నేర్పించాలి, కాబట్టి నపుంసకుండే పంపాలి. 2, ఆవిడ నాట్యం నేర్పుతుంది. పూర్వం తప్పకుండా రాజులు తమ బిడ్డలకి నేర్పేవారు. 3, నేర్పి వదిలిపెట్టేస్తే మళ్ళీ రేపు పొద్దున్న ఈవిడ నాట్య ప్రదర్శన ఇచ్చేటప్పుడు ఇంకోళ్ళు వచ్చి నటువాంగం వేయాలి. అప్పుడు వాళ్ళకి వీళ్ళకి సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు.
ఈవిడే నటువాంగం కూడా వేస్తే నాట్య ప్రదర్శన రమ్యంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. అందుకని నాకు నేపథ్య విద్య వచ్చు, నేను నేపథ్య విద్య కూడా ప్రదర్శిస్తాను. చాలా సంతోషించాడు విరాట్ రాజు, చాలా బాగుంది. కానీ నేను వాళ్ళందరికీ అన్ని నేర్పుతాను. ఇన్ని తెరగుల శ్రమము చేయింతు చతురతాయి విహీనములైన పాత్రములనైన అటు వజ్జనై మెలగుదు నగడులందు నిపుణ నైబిద్య విధులకు నేర్తు అధిప. నేను అంతఃపురంలో ఉండేటటువంటి ఆ పిల్లలు ఎంత ముద్దు వాళ్ళవనివ్వండి, ఎంతగా చెప్తున్నా వాళ్ళకి అసలు ఆ అడుగు వేయడం రాని వాళ్ళు కానివ్వండి, అటువంటి వాళ్ళకి కూడా నేను ఉపాధ్యాయుడు వజ్ర ప్రకృతి వికృతి చక్కగా వాళ్ళకి గురువునై వాళ్ళతో చక్కటి నాట్య విద్యా ప్రదర్శనం చెయ్యగలిగిన స్థితిని ఏర్పరచగలిగిన వాణ్ణి. కాబట్టి నాకు అటువంటి పదవిని ఇప్పించు అని అడిగాడు. అడిగితే చూశాడు, ఏమిటో పాపం, ఇంతటి మహానుభావుడు, ఇంతటి తేజస్సు ఉన్నవాడు, ఆ శాపం ఏమిటో, ఈ స్థితి ఏమిటో అనుకున్నాడు. అంతే, అక్కడ వరకే వెళ్ళింది, కానీ ఆలోచన అంతకన్నా వెళ్ళలేకపోయింది. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, అంతఃపురంలో ఉన్న ఉత్తరని తీసుకురండి అన్నాడు. అంటే వెళ్ళారు, గబగబా ఉత్తరని తీసుకొచ్చారు. ఉత్తర సరే చాలా వర్ణన చేశారు తిక్కనగా. వచ్చింది, ఆమె అప్పుడే యవ్వనంలో ప్రవేశిస్తోంది. వచ్చి అక్కడ నిలబడింది. రాజు తేరిపార పరమ ప్రేమతోటి పరమాశ్చర్యంతో చూసేట. మీరు పెద్దలు అనుకున్న వాళ్ళు వస్తే చెయ్యవలసిన గొప్ప సత్కారం ఏమిటంటే తప్పకుండా తాంబూలం ఇవ్వాలి. అందుకే మీరు చూడండి, ఇంకేం రాయరు, విందు తర్వాత వచ్చింది. ఏది రాస్తామంటే చందన తాంబూలాది సత్కారములను గ్రహించి మమ్మ ఆనందింపచేయ ప్రార్థన. చందన తాంబూలాదులు ప్రధానంగా ఉండాలి. అందులో వచ్చిన వాళ్ళకి గౌరవం ఏమిటి అంటే చందనం రాస్తారు. చందనం ఎప్పుడు రాస్తారు? అన్నం పెట్టకుండా చందనం రాయరు. అంటే ఇప్పుడు విందన్ రాస్తే తప్ప అర్థం కావట్లేదు కాబట్టి విందన్ రాయవలసి వస్తోంది. కానీ చందన తాంబూలాది సత్కారములు గ్రహించి అంటే మీరు పెద్ద మనిషిని మేము నమ్ముతున్నాం. మీరు పెద్ద మనిషి కాబట్టి ఎందుకు రావాలి మా ఇంటికి? మీరు వచ్చి దేనికి రావాలి? మా అమ్మాయి మీద మా అల్లుడి మీద అక్షతలు వేస్తే నేను ఎంతో పొంగిపోతాను. మీ చేత్తో వేసిన అక్షతలు, మీరు చేసిన ఆశీర్వచనం నా బిడ్డని, నా అల్లుడిని, నా కొడుకుని, నా కోడల్ని కాపాడుతుంది. అందుకని మీరు రావాలి. అందుకని ఆహ్వానం పలుకుతూ మీరు వస్తే ఏమిస్తాం? తాంబూలం ఇస్తాను. నా తాంబూలం గ్రహించండి, అంటే నా సత్కారమును గ్రహించి నన్ను కృతార్థుణ్ణి చెయ్యండి. చందనం తీసుకోండి. చందనం ఎప్పుడు తీసుకుంటారు? భోజనం అయిపోయిన తర్వాత చందన పాత్ర పక్కన పెడతారు. పెట్టి చేతికి చందనం అలదుతారు. అంటే భోజనానికి రెండేని పిలవాలా? పిలవక్కర్లేదు, అలా పిలవరు. భోజనానికి రెండని పిలవరు. విందు అన్న మాట లేదు శుభలేఖలో. ఎందుకు లేదంటే చందన తాంబూలం అన్న మాటలో విందు ఉంది. విందు ఎప్పుడు పెడతారు? పెళ్లికి ముందా అండి, పెళ్లికి వెనకాండి అని అడగకూడదు. పెళ్లి తర్వాతే భోజనం పెడతారు. పెళ్లికి ముందు భోజనం ఎందుకు పెట్టరండి అంటే అలా పెట్టరు. ఎందుకు పెడతారు? మంచి జరిగే సత్యనారాయణ వ్రతానికి ముందు అన్నం పెడుతున్నారా, తర్వాత పెడుతున్నారా? వ్రతం తర్వాత అన్నం పెడతారు. ఏదైనా చేస్తే ఎప్పుడు పెడతారు? లక్షవతుల నోములు పిలిచారు, ఎప్పుడు పెడతారు? లక్షవతుల నోము అయిపోయాక అన్నం పెడతారు. పెళ్లికి ఎప్పుడు పెడతారు? పెళ్లి అయ్యాక అన్నం పెడతారు. అంతేగాని పెళ్లికి ముందే అన్నం పెట్టేస్తే నీకు కన్యాదానం చేయలేదు, వాళ్ళిద్దరూ పక్క పక్కన ఎలా కూర్చుంటారు, నువ్వు అక్షతలు ఎలా వస్తాయి? ఏంటి అధికారం చేయడానికి? ఇంకా నీ పెద్దరికం ఏంటి, నేను పిలవడం ఎందుకు? కాబట్టి అన్నం ఎప్పుడు పెట్టాలి? పెళ్లి అయ్యాక పెట్టాలి. కాబట్టి బుద్ధున్నవాడిని అయితే నేను కూడా ఎప్పుడు పెట్టాలి? 11వ తారీఖుని పెళ్లి చేస్తే 12వ తారీఖున అన్నం పెట్టాలి కదా. కాబట్టి చందన తాంబూలాది సత్కారములను గ్రహించి అన్న దాంట్లో అంత పెద్దరికం ఉంది. ఈ పెద్దరికం ఎక్కడిదో, దీని వెనక ఎంత ప్రాధాన్యత ఉందో మహాభారతం దగ్గర నుంచి చూపించుకొచ్చారు. ఇప్పుడు తను ఇంతకాలం ఉద్యోగం ఇవ్వడం ఒకెత్తు, తన కూతురికి నాట్యాచార్యుడిగా పెట్టడం ఒకెత్తు. తను ఉద్యోగం ఇస్తున్నాడేమో, తన కూతురికి మాత్రం గురువు. కాబట్టి ఇప్పుడు తన కూతురు మా నాన్నగారు ఇచ్చిన ఉద్యోగం చేసుకుంటున్నాడంటే ఎమ్మెల్యే ఆత్మకథ పుస్తకంలా ఉంటుంది. నండూరు రామకృష్ణారావు పుస్తకం రాశాడు. ఎమ్మెల్యే అంటే నేను ఎవరిని ఉద్దేశించి అంటలేదు, ఆయన రాశాడు కాబట్టి అది ఉదాహరణ చెప్పాను అంతే. ఓ పెంకి ఎమ్మెల్యే గారి కొడుక్కి లెక్కలు నేర్పడానికి పాపం ఓ వెర్రిపంతులు గారు ఒప్పుకున్నాడు. ఆయన దరిద్రుడు, ఒరే 50 రూపాయలు ఇచ్చి నీకో మాస్టర్ని ఇట్టానన్నాడు. అంటే కొడుకు ఉద్దేశం ఏంటంటే 50 రూపాయల కోసం వచ్చాడు, నాకు లెక్కలు వాడేది నేర్పుతాడు. ఆయన అన్నాడు 5లో 3 తీస్తే 2 బాగుంది, తీశాడు. ఏదో 13లోంచి 9 తీయాలి, 3లోంచి 9 పోదు అన్నాడు. పోదు తెలుసు ఆ మాట. ఇక్కడి నుంచి ఒకటి అప్పు తెచ్చుకో, నువ్వు తెచ్చుకో, నేను ఎందుకు తెచ్చుకుంటాను.
నేను ఎమ్మెల్యే కొడుకుని, నాకు అప్పు ఏమిటి, నేనేం తెచ్చుకున్నాను. ఆయన అన్నాడు, పోనీ నువ్వు తెచ్చుకోవద్దు, మా మాస్టర్ తెచ్చుకున్నారని అన్నాడు. అలా అన్నావు బాగుంది, 3లోంచి 9 పోదు కాబట్టి మా మాస్టారు డబ్బు తెచ్చుకున్నారు. 1 వెంటనే లేచి వెళ్ళిపోవాలి. 1 ఏంటి, 50 రూపాయలు 5 రూపాయలు ఇస్తే పుచ్చుకుంటావా? 1 నువ్వు లెక్కలు నేర్చుకురా అన్నాడు. ఇక వాళ్ళు ఏం నేర్చుకుంటాడు. నల్లూరు రామకృష్ణారావు చమత్కారమైన నవలు రాశారు. ఈ పెంకితనం ఎలా ఉంటుంది అన్న దాని గురించి. అదొక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ. సరే, అందుకని అలా అమ్మా నీకు డాన్స్ మాస్టర్గా పెట్టాను, రోజు మా అమ్మాయికి 6 గంటలకు వచ్చిండే, మళ్ళీ మా అమ్మాయి ట్యూషన్కి వెళ్ళిపోవాలంటే ఎంత చులకనండి ఆ పిల్లకి. ఆ అమ్మాయి కూడా ఇలా వాచి చూస్తే ఇంకేంటి, మాస్టర్ వస్తే ఆ అమ్మాయి వాచి చూడండి, ఆ అమ్మాయిని చూసి మాస్టర్ వాచి చూడాలి. కానీ నేర్పే, తను ఉద్యోగం ఇవ్వడం కాదు, తన పిల్ల దృష్టిలో ఎలా ఉండాలో, పిల్ల ఎంత సంస్కారంగా నేర్చుకోవాలో నేర్పాడు మహానుభావుడు. కర్పూర తాంబూలం పట్టుకొచ్చి ఇచ్చి నమస్కరించని చెప్పాడు. కర్పూర తాంబూలం ఇచ్చి నమస్కారం చేసింది ఉత్తర. నమస్కారం చేసిన తర్వాత విరాట మహారాజు ఉత్తరను అప్పగిస్తూ చెప్తున్నాడు, అని ఉచితంబుగా పలికి అంగన హస్తము పట్టి తత్కరంబున గదియించి నీ గురువు బొల్తి తగం కొనియాడు ఎట్లు చెప్పెనటుల భక్తిమై నడవు పింపెసలారగా కూడు కూర చందన కుసుమాదులు నడపి తప్పక ఆరసి గౌరవింపుమి. మా నాన్నగారు డాన్స్కి పెట్టారు, మాస్టర్ని 300 ఇస్తున్నారని చెప్పకు, నువ్వేం చేయాలో తెలుసా అమ్మా అని ఉచితంబుగా పలికి కర్పూర తాంబూలం ఇయ్యమ్మా అని కూతురు చెయ్యి పట్టుకుని ఎంతో సంతోషంతో ఆ కూతురు వంక చూస్తూ, కూతురు చెయ్యి తండ్రి పట్టుకోవడం అంటే ఎంత ప్రేమండి, ఆ పితృప్రేమ. కుడి చేత్తో తల్లిగాడి చెయ్యి పట్టుకుంటే, తల్లిగాడి చెయ్యి అంటే కూతురు చెయ్యి పట్టుకుని ఎడం చేత్తో ఇలా చెయ్యి పట్టుకుంటారు. ప్రేమ, నా కూతురు, నా పిచ్చి తల్లి, నేను కన్న నాన్న, నా పండు ఎంత పెద్దదైపోయిందో అని సంతోషం తండ్రికి. నేను ఇలా పట్టుకుని ప్రేమగా చూసి ఎంత ఆవిష్కరించాడు పితృప్రేమని తిక్కన గారు మహానుభావుడు. అంగన హస్తము పట్టి తత్కరంబున గదియించి ఆ చెయ్యిలా ఇలా కదిపి, నాన్న ఇంత రాచరికం ఏమైపోయింది ఇంతమంది ముందు అంటే, ఆత్మజ ఆ కూతురు చెయ్యి పట్టుకునేటప్పటికీ పితృహృదయం అంటే ఎంత ప్రేమో, తండ్రితనం అంటే తండ్రితనం వెనక ఉన్న గొప్పతనం ఎటువంటిదో ఆవిష్కరిస్తున్నారు తిక్కన గారు. నీ గురువు బొల్తి తగం కొనియాడు. అమ్మా నీ గురువు గారమ్మా, నేను పెట్టిన డాన్స్ మాస్టర్ అమ్మా అని లేదు, అమ్మా నీ గురువు గారు. చక్కగా మాట్లాడేమ్మా, గౌరవంగా ప్రవర్తించు నాన్న, ఎట్లు చెప్పినట్టుల భక్తిమైనడం, ఆయన ఎలా చెప్తే అలా భక్తిగా ప్రవర్తించు, చాలా భక్తితో ఉండు. పింపెసలారగా కూడు కూర చందన కుసుమాదులను నడపి, ఆయన గౌరవం నిలబడేటట్టుగా మనం ఎలా తింటామో అలా ఆయనకి అటువంటి అన్నం, అటువంటి కూర, అటువంటి చందనం అవన్నీ ఆయనకు అందుతున్నాయో లేదో నువ్వు చూస్తుండు. తప్పక ఆరసి గౌరవింపుమి. ఆయన్ని ఎప్పటికప్పుడు గురువుగారు అన్నం తిన్నారా, గురువుగారికి సరియైన కూర వెళ్ళిందా, గురువుగారికి సరియైన పప్పు పంపించారా, గురువుగారికి చందనం వెళ్ళిందా, గురువుగారు సంతోషంగా పడుకున్నారా, ఇవన్నీ చూసుకుంటుండు సుమా అమ్మ. ఇప్పుడు మీరు ఒకటి గుర్తు పట్టుకోవాలి, ఒక తండ్రి వేరొక తండ్రికి అప్పగించినట్టు అప్పగించాడు. ఒక తండ్రి అల్లుడికి కూతురుని అప్పచెప్పినట్టు అప్పచెప్పలేదు. తండ్రి గురువుకి అప్పచెప్తాడు, అల్లుడికి అప్పచెప్తాడు. అల్లుడికి అప్పచెప్పడం వేరు, గురువుకి అప్పచెప్పడం వేరు. అల్లుడికి అప్పచెప్పేటప్పుడు అల్లుడిలో తండ్రితనం, అన్నతనం, భర్తతనం, గురువుతనం అన్నీ ఉంటాయి. అన్నీ ఉండాలని కోరుకుంటాడు మామగారు. కానీ గురువుకి అప్పచెప్పేటప్పుడు నేను నా కూతుర్ని ఎలా చూశానో ఆయన అలా చూస్తాడని నమ్ముతాడు. ఇదే గుర్తుపెట్టుకున్నాడు అర్జునుడు. విరాట పర్వం చివర ఉత్తరని నువ్వు స్వీకరించంటే, నువ్వు నాకు అలా చెప్పలేదు, నేను అలా చూడలేదు. ధర్మం ధర్మమే, ఆమె నా కూతురు అవుతుంది తప్ప ఒక్కనాటికి నా భార్య కానేరదన్నాడు. ఆ దృష్టితో అసలు అర్జునుడు చూడలేదన్నాడు. ఎంతటి మర్యాదా పురుషోత్తములో మాటని, పితృహృదయాన్ని ఎంత జాగ్రత్తగా అర్జునుడు అర్థం చేసుకున్నాడో. అర్జునుడు కూడా దక్షిణ నాయకుడు, కానీ తండ్రి ఏ భావనతో అప్పచెప్తున్నాడో ఆ భావనతోనే నిలబడ్డాడు. ఆ పిల్లనే ఇచ్చినా తీసుకోలేదు. తన కొడుకు అభిమన్యు కుమారుడికి ఇచ్చి వివాహం చేయించి కోడలిగా స్వీకరించాడు. కూతురు కోడలు ఒక్కరే కాబట్టి ఇది ధర్మం అంటే. ఎంత జాగ్రత్తగా పట్టుకుంటారో చూడండి అని అప్పచెప్పారు. చాలా సంతోషించాడు. ఆ రకంగా అర్జునుడు కొలువులోకి ప్రవేశించాడు.
ఆ తరువాత అర్జునుడు కొలువులోకి ప్రవేశించి బృహన్నల నామంతో అంతఃపురంలోకి ప్రవేశించగానే వేరొక దిక్కు నుంచి నకులుడు వస్తున్నాడు. ఇప్పుడు చూస్తున్నాడు మళ్ళీ విరాట్ రాజు. ఇప్పుడు విరాట్ రాజే చూస్తున్నాడని మీరు అనుకోకండి. లోపలికి వస్తుంటే అలా విరాట్ రాజు చూస్తూ ఉండిపోయాడు. కానీ అనుమానంతో చూసి ఈయన ఎవరో చూడండి మీరు కూడా అని చెప్పాడు ఇప్పటిదాకా. ఇప్పుడు ఎలా చూస్తున్నారో తెలుసా చూసేవాళ్ళందరూ? అంబుజముల్ సముద్యరుణాంశుని కన్న విధంబునన్ వికాసంబుననుల్లసిల్లి జనచారు విలోచనముల్ నిజోజ్వలాంగంబున కద్ధిమై అభిముఖంబులుగా చనుదించి దైవయోగంబున భూవిభుండు తొరగంబుల తేరగ బంచి చూడగన్. అప్పుడే ప్రభు ఎందుకో ఎవరినో ఆజ్ఞాపించాడు, గుర్రాలు కొందాం అనుకుంటున్నాను, మంచి గుర్రాల మందలు తీసుకురండి చూద్దాం ఎటువంటి గుర్రాలు మనం తీసుకోవచ్చు అన్నాడు. గుర్రాల్ని తీసుకొస్తున్నాడు. ఈ వచ్చిన పిల్లాడు ప్రభువుని చూడలేదు. ఆయన ఆ వస్తున్న గుర్రాల వంక చూస్తూ వస్తున్నాడు. ఇప్పుడు ప్రభువు సభలో ఉన్న వాళ్ళు గుర్రాల వంక చూడాలి, వస్తున్నవాడు గుర్రాల వంక చూస్తూ వస్తున్నాడు. వీళ్ళందరూ పిల్లాడి వంక చూస్తున్నారు. ఎలా చూస్తున్నారట అంటే, మొగ్గగా ఉండి సరోవరంలో ఉండేటటువంటి తామర మొగ్గలు సూర్యకిరణాల కోసం ఎదురు చూసి బాలసూర్యుడి కిరణం తగలగానే ఇలా విచ్చుకున్నట్టు ఆ వస్తున్నటువంటి నకులుణ్ణి ఇలా ఒకసారి చూడగానే, మామూలుగా చూడటం అంటే ఇలా చూస్తూ ఉంటాం కదండి, మామూలుగా ఇలా చూస్తూ ఉంటాం. ఇలా చూస్తున్న వాళ్ళు అలా నకులుడి వంక వస్తున్నవాడిని చూశారు, గుర్రాలు చూస్తూ ఇలా చూశారు అంతే. అనయ్యే ఇలా ఉన్న పద్మపు మొగ్గ ఇలా అయినట్టు బాలసూర్యుణ్ణి చూసినటువంటి పద్మాలు ఎలా విచ్చుకుంటాయో నకులుణ్ణి చూసిన సభలోన వాళ్ళందరి కళ్ళు ఇలా విచ్చుకున్నాయి. ఇలా చూస్తున్నారు. అబ్బా ఏమి అందం అంటున్నారు. ఎలా ఉన్నాడు ఆయన? గుర్రాల్ని మేపుకునేటటువంటి వాడి రూపంలో ఉన్నాడు. అయితే అందం దాగిందా? ఇందుకు కదు మట్టి పూసుకు బయలుదేరారు అరణ్యవాసానికి. అందరి మనసులు అలాగే లగ్నం అయిపోయి అందరు అలా చూస్తున్నారు. చూస్తుంటే ఇప్పుడు ఈ పిల్లాడొక్కడు ఎవరిని చూస్తున్నాడు? రాజుని చూడటం లేదు, చూస్తున్న వాళ్ళని చూడటం లేదు. అలా అందరూ తన వంక చూడడం చూస్తే ఏమో సిగ్గుపడేవాడేమో, లేకపోతే ఇదేంటి ఇలా చూస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా నా అందమే నాకు ఇబ్బంది వచ్చింది అనుకునేవాడేమో. ఆయన గుర్రాల వంక చూస్తున్నాడు. ఇప్పుడు విరాట్ రాజు గారు ఏమనాలి? దేవుటి మనమందరం అతని వంక చూస్తుంటే పిల్లాడేటి గుర్రాల వంక అలా చూస్తున్నాడు. ఆ చూపుల్లో గుర్రాల్ని చూడగానే గుర్రాల యొక్క నైపుణ్యాన్ని, గుర్రాల జాతుల్ని కనిపెట్టగలిగిన వాళ్ళే ఉన్నాడే. ఆ పిల్లాడికి గుర్రాల గురించి బాగా తెలిసి ఏంటి అలా చూస్తున్నాడు అంటావా అనవా? అలా ఇప్పుడు విరాట్ రాజు ప్రయత్నం అవసరం లేకుండా నకులుడి సౌందర్యం, నకులుడు గుర్రాల వంక చూడడం ఆయనకి కావలసిన పదవి వేపుగా ఇన్ని తీసుకెళ్ళిపోయి, ఇప్పుడు మాట్లాడవలసిన అవసరం లేకుండా తన అందం, తన చూపులు ఈ రెండే నకులుడికి ఉద్యోగం ఇచ్చేసాయి. ఎలా ఇచ్చేసాయి అంటే, ఆ నకులుడు వెళ్ళి ప్రభువు దగ్గర నిలబడి చెప్తున్నాడు, అవయవ లక్షణంబు ఆయు ప్రమాణంబు గర్భంబు ఇంగితాకారంబులను మాత్రాంతరము వయోమానంబు దేశకాలోచితహార ప్రయోగ భంగి జాత్యానురూప శిక్షావిధి క్రమగతి వ్యాయామ సాంత్వ ప్రవర్తనంబు ప్రమద విషదాది బహువిధ చిత్త ధర్మము పోషణ ప్రకారము చికిత్స పరిచితములు ధరణిపాల నీ ముందట రూపురేఖ మెరయ జూపనీర్తు బవరమైన నాకు పని ఏమి అనజేతి బలిమి కలిమి నిరప దలుపు కలదు. రాజా, నేను ఏదైనా ఒక గుర్రాన్ని ఇలా చూస్తే అది ఎన్నేళ్ల వయస్సు ఉన్నదో చెప్పేస్తాను, ఎంతకాలం బతుకుతుందో చెప్పేస్తాను, అది చూలుతో ఉందో చెప్పేస్తాను, చూలుతో లేదో చెప్పేస్తాను. ఎందుకంటే ఒక పశువు ఇప్పుడు మనుష్యులైతే చెప్తారండి, పశువులకి ఎలా తెలుస్తుంది? తెలియక దాని కడుపు మీద కొడతారు, కడుపు మీద గట్టిగా చెయ్యేసి కొడతారు, అది ఎంత బాధ పొందుతుందో పిచ్చి తల్లి. కాబట్టి చూడగానే అలాంటి ఇబ్బందులు రాకుండా, దానికి గర్భస్రావము కాకుండా ఇది చూలుతో ఉందని చెప్తాను. అది ఎంత పెంకిదో కనిపెడతాను, దాన్ని ఎటువంటి వ్యాయామం చేయిస్తే లొంగుతుందో చెప్తాను, అది ఏ జాతిదో చెప్తాను, దాన్ని ఎంత వేగంగా దౌడు తీస్తుందో చెప్తాను, గుర్రం నిలబడిన రీతిని బట్టి దానికి ఏ అనారోగ్యం వచ్చిందో చెప్తాను, దానికి ఏ మందెయ్యాలో చెప్తాను. అన్నిటిని మించి
అవి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ రీతిగా ఏ జాతి గుర్రాలని రాజుకి ఏ రకంగా ఉపయోగించుకోవడానికి వీలుగా వాడుకోవాలో అలా తయారు చేయగలిగినటువంటి సిద్ధహస్తుణ్ణి నేను. కాబట్టి రాజా, నన్ను నీ గుర్రాలకి రక్షకుడిగా స్వీకరించు అన్నాడు. అంటే నా పేరు దామగ్రంథి అన్నాడు. అంటే రాజు నకులుడి యొక్క సౌందర్యాన్ని చూసి అన్నాడు, నిన్ను చూస్తే నాకు అలా అనిపించట్లేదు, చాలా దివ్యమైన తేజస్సుతో ఉన్నావు, ఇంద్రుడిలాగో అగ్నిహోత్రుడిలాగో ఉన్నావు, కాబట్టి ఆ పదవి ఎందుకయా, నిన్ను నా ఐశ్వర్యాన్ని రక్షించేవాడిగా వేస్తానన్నాడు. అంటే ఆయన అన్నాడు, నాకొద్దు, ఎవరు ఏ పని చెయ్యగలరో ఆ పనిని స్వీకరిస్తే బాగుంటుంది తప్ప ఎవరో ఏదో ఇస్తానన్నారు కదా అని చెయ్యలేని పనిలోకి వెడితే మొదటికి మోసం వస్తుంది. కాబట్టి చెయ్యలేని పనులు నాకెందుకు ప్రభు, నాకు గుర్రాల గురించి బాగా తెలుసు, నేను అశ్వరక్షకుడనై ఉంటాను, అశ్వశిక్షకుడనై ఉంటాను, నాకు ఆ పదవి ఇప్పించు, నేను ధర్మరాజు గారి దగ్గర పని చేశానన్నాడు. అని ఊరుకోలేదు మిగిలిన వాళ్ళ. ఎందుకో తెలుసా అండి, నకులుడి ప్రేమ వేరు. కారణం ఏమిటంటే తండ్రి ఒకడైనా తల్లులు వేరు. కుంతీపుత్రులు ధర్మజ భీమ అర్జునులు, మాద్రీపుత్రులు నకుల సహదేవులు. కాబట్టి భీమార్జునుల మీద ఎంత ప్రేమ ఉందో నకుల సహదేవుల మీద ధర్మరాజు గారికి అంత ప్రేమ ఉండాలని నియమం లేదు, అంత ప్రేమ ఉండక్కర్లేదు. కానీ ఎప్పుడెప్పుడు అవకాశం వచ్చినా అప్పుడప్పుడు భీమార్జునుల కన్నా కూడా నకులుణ్ణి ప్రేమించాడు ధర్మరాజు. ఆఖరికి నలుగురు తమ్ముళ్ళు పడిపోతే కుంతీపుత్రుల్లో నేను బతికున్నాను కాబట్టి మాద్రీపుత్రుల్లో నలుణ్ణి బతికించమని అడిగాడు. అంత ప్రేమ ధర్మరాజుకి నకులుడంటే. కాబట్టి నకులుడు చెప్తున్నాడు విరాట్ రాజుకు, నేనంటే ఎంత ప్రేమో తెలుసా ధర్మరాజు గారికి. ఆయన కొలువుకూటంలో నేను పని చేసినప్పుడు ఒకప్పుడు అక్కడ పని చేశానని చెప్పాడు. కాబట్టి ధర్మసుతుండు వించనను దాన తురంగమ శాస్త్ర శిక్షకు కర్మటు చేసి ఆత్మతరంగములకెల్లను నన్ను యుక్తుగా నర్మిలి నిలిపి ఈగియు ప్రియంబును నా ఎడనాడు నాటికి పేర్మి వహించుచుండ నడపెంతన తమ్ములలోని వానిగన్. నన్నెప్పుడూ ఒక సేవకుడిగా ఒక అశ్వరక్షకుడిగా చూడలేదు ధర్మరాజు. ధర్మసుతుండు వించెనను దాన తురంగమ శాస్త్రశిక్షకం కర్మటు చేసి, ఈ గుర్రాలన్నిటినీ ఇలా నడపడం అనేటటువంటిది నాకు ధర్మరాజు గారే నేర్పాడు కాదు. ఆత్మతురంగములు తెలియదు కాబట్టి పుట్టగానే తండ్రి చచ్చిపోయాడు కాబట్టి విచ్చలవిడిగా ఇంద్రియములు ఎటులాగేస్తే అటు తిరగచ్చు. కానీ నాన్న నువ్వు అలా ఉండకూడదు, ఇలా ఉండాలని నన్ను ప్రయోజకుడిగా చేసిన వాడు ఎవరో తెలుసా, తండ్రి తర్వాత తండ్రిలా నిలబడి మహానుభావుడు ధర్మరాజు చేశాడు. అది మనసులో పెట్టుకుని చెప్తున్నాడు. ఆత్మతురంగములు అంటే తన తురంగములని, తన గుర్రాలని. పైకి ధర్మరాజు గారు తన గుర్రాలని ఎలాగ సాకాలో ఆయనే నాకు నేర్పించి ఈ స్థితినిచ్చి నన్ను నా చేత తన గుర్రముల యొక్క శిక్షణ చేయించుకున్నాడు. కాదు లోపలర్థం ఏంటి, నన్ను ఈ స్థితిలోకి వచ్చేటట్టుగా తండ్రి లేని వాడిని తండ్రిలా పెంచి పోషించిన మహానుభావుడు నా అన్న. అటువంటి వాడు ధర్మరాజు. కానీ అరణ్యవాసం అజ్ఞాతవాసంలో ఉన్నాడు. మళ్ళీ ఏనాటికి నేను ధర్మజుణ్ణి కలుస్తానో, కాబట్టి ప్రభు నాకు నీ అశ్వములను కాపాడేటటువంటి అశ్వశిక్షకుడుగా ఉండేటటువంటి అదృష్టాన్ని కల్పించు అన్నాడు. సరే, నువ్వు ఏ పదవి కోరుతున్నావో దాన్ని నీకు ఇస్తాను. అలాగని కేవలం నేను గుర్రములనే రక్షిస్తాననుకుంటున్నావేమో, యుద్ధం వచ్చిందో, నీకు ఎవరితోనైనా ఇబ్బంది వచ్చిందో, ఆనాడు యుద్ధంలో నా కౌశలం ఏమిటో చూపిస్తాను. ప్రభుత్వాన్ని నీ రాచరికాన్ని కాపాడతాను. అప్పటి వరకు గుర్రాల్ని కాపాడుతూ ఉంటానన్నాడు. సరే, నీకు ఏది సంతోషం అనిపిస్తే ఆ పనే చెయ్యన్నాడు. నలుగురు వెళ్ళిపోయారు. ఇక తమ్ముడు పెద్ద కష్టం అండి. నలుగురు వెళ్ళిపోయిన తర్వాత కాబట్టి సహదేవుడు కూడా వెళ్ళిపోతాడు. కానీ సైరంధ్రీదేవి ఆవిడ వెళ్ళడం ఉంది. ద్రౌపదీదేవి వెళ్ళడం అంటే వీళ్ళు వెళ్ళినట్టు విరాట్ రాజు గారి దగ్గరికి వచ్చి అడగడం కాదు. 5 వెళ్ళడం ఒకెత్తు, ఆవిడ వెళ్ళడం ఒకెత్తు. అసలు వెడుతూనే వీళ్ళందరూ తమ తేజస్సుల చేత గౌరవింపబడ్డారు, ఆవిడ అందం చేత అవమానింపబడింది. ఆ ఘట్టం ఏమిటో, ఎంత హృదయంగా తిక్కన గారు తీసుకొచ్చారో, ఆవిడ పాతివ్రత్యం ఏమిటో రేపు సహదేవుడితో మొదలుపెట్టి ఆ సైరింధ్రిగా తల్లి ద్రౌపదీదేవి వెళ్ళినటువంటి ఘట్టాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను.